చేసే విధానం చూసి ఆయన ఆశ్చర్యపోతారు, అందరూ ఆశ్చర్యపోతారు. ఏమిటి ఇలా జరిగింది, ఏమిటి ఇలా ఉంది, ఎలా ఉందో చూడండి, ఎలా ఉందో అంటే ప్లీజ్ గివ్ అస్ ఎ థీమ్, మాకు ఒక ఏ బొమ్మ గీయాలో చెప్పండి, ఆ బొమ్మ గీస్తాము అన్నాడు. సరే, ఆ మాస్టర్ గారు ఏం చేశారంటే మరి ఒక ఆవు గడ్డి మేస్తున్న ఆవు యొక్క చిత్రాన్ని గీయండి అని చెప్పాడు. శిష్యులంతా చక్కగా ప్రజెంటేషన్ చేశారు. అందరూ చక్కగా ఆవు మరి గడ్డి మేస్తున్నటువంటి దృశ్యాన్ని చక్కగా ప్రజెంట్ చేశారు. ఒక అతను మాత్రం ఒక వైట్ పేపర్ ఇచ్చేసాడు, బ్లాంక్ షీట్ ఇచ్చాడు. అడిగాడు, నువ్వు ఎక్కడ పెయింట్ వేసావు అని అన్నాడు. నేను పెయింట్ వేసానండి అని అంటాడు. అయితే ఏది బొమ్మ కనపడటం లేదే అని అన్నాడు. ఐ హ్యావ్ పెయింటెడ్, లుక్ ఎట్ మై పిక్చర్. నేను పెయింట్ వేసాను, నేను పెయింటింగ్ వేసాను, మీరు పిక్చర్ చూడండి. పిక్చర్ చూస్తేనేమో బ్లాంక్ షీట్, ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉంది, ఏంటి ఇలా ఖాళీగా ఉంది అని చెప్పి మిగతా వాళ్ళు కూడా అంతా కూడా అడిగితే, ఎక్కడుంది కవ్వు, ఎక్కడుంది ఆవు, ఎక్కడ ఉంది అని అడిగారు. అది గడ్డి తినేసి వెళ్ళిపోయింది. గడ్డి తినేసి వెళ్ళిపోయింది. అయితే కవ్ హ్యాస్ మొత్తం మరి కొంతమంది అడిగారు అనమాట, మొత్తం అంతా గడ్డంతా తినేసి వెళ్ళిపోయిందా అని అడుగుతారు. అడిగితే మరి వీళ్ళు ఎలా గడ్డి లెఫ్ట్లో కొంచెం కూడా వదలకుండా అంటే మొత్తం తినేసింది, మొత్తం గ్రాస్ ఎక్కడ ఉందంటే మొత్తం తినేసిందంట. అంతా తినేసి వెళ్ళిపోయింది గ్రాసు. అంచేత మరి ఎక్కడ నేను మొదలు పెట్టేటప్పుడు ఉంది, తినేసింది, వెళ్ళిపోయింది. కాబట్టి మొత్తం ఇంకేమీ లేదు అక్కడ, శూన్యం. సో ఏమైనా శూన్యమే, ఉన్నదంతా శూన్యమే తప్ప మరొకటి లేదు. బిఫోరు శూన్యమే, గడ్డి మొలవక మునుపు శూన్యమే, ఆవు అక్కడికి రాక మునుపు శూన్యమే, ఖాళీ ప్రదేశమే. గడ్డి మొలిచింది, గడ్డిని చూసి ఆవు వచ్చింది, ఆ గడ్డి అంతా చక్కగా భోజనం చేసి వెళ్ళిపోయింది. బట్ ఇట్ ఈస్ జస్ట్ బ్లాంక్ పేజ్. నువ్వు బ్లాంక్ పేజ్ ఇచ్చావు అని అంటే దిస్ ఈజ్ వాట్ రిమైన్స్ ఫర్ ఎవర్. ఇది ఎప్పటికీ ఖాళీగానే ఉంటుంది, ఎప్పటికీ ఖాళీగా ఉంటుంది. దిస్ ఎంప్టీనెస్ ఈజ్ వాయిడ్, తప్పించుకోలేము. అలాగే కృష్ణుడు చెప్తున్నాడు, సూక్ష్మంగా ఉంది, అంతా సూక్ష్మంగా ఉంది. అది ఎప్పటికీ సూక్ష్మంగా మన లోపల ఉన్న ఆత్మ ఎప్పటికీ ఫరెవర్ అనేది ఉంది, ఫరెవర్ ఉంది. మరి ఒక సముద్రంలో అలలు అంత ఎత్తు ఎగిసి కింద పడిపోయినా సముద్రం అనేది నిలకడగానే ఉంది, కానీ అలలు మాత్రమే ఎగిసి పడుతున్నాయి. అండ్ విచ్ రిమైన్స్ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఉండేది శాశ్వతంగా ఉంటుంది, ఎప్పటికీ ఉండేది శాశ్వతంగా ఉంటుంది అని కృష్ణుడు చెప్తాడు. అయితే ఒక ప్రశ్న వస్తుంది అన్నమాట మీ యొక్క మాటల్లో, ఓషో మీ యొక్క మాటల్లో యూ హ్యావ్ సెడ్ దట్ వన్ బికమ్ అన్ ఎస్కేపిస్ట్. అయితే జీవితం నుంచి పారిపోవడం అనేది, సమస్యల నుంచి పారిపోవడం అనేది ఒక పాలాయనవాది ఒక తత్వం. సమస్యలు ఉంటాయి, నో ప్రాబ్లం, సమస్యలు ఉంటాయి. అయినా ఆ సమస్యలు ఉండి కూడా ఏవేకంగా ఎరుకతో ఉండేవాడు, తను తాను ఎరుకతో ఉంచుకునేవాడు. బయట యుద్ధం జరుగుతూనే ఉంటుంది, కానీ లోపల ఏమాత్రం ద్వేషం లేకుండా నిలకడగా ఉండేవాడు. రెండు రకాలుగా తప్పించుకోవచ్చు అని అంటున్నారు. హౌ డస్ నథింగ్నెస్ అండ్ ఎవ్రీథింగ్నెస్ రిలేట్ టు వాట్ యూ హ్యావ్ సెడ్? అసలు ఏమీ లేకపోవడం లేదా అందరితో కలిసి ఉండటం, దానికి ఏ విధంగా ఒకదానికి ఒకటి లింక్ ఉంది అని అడుగుతాను. దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి వాట్ ఇట్స్ మీన్స్ టు బి ఎస్కేపిస్ట్. పాలాయనవాది ఏమిటి, అండ్ వాట్ మీన్స్ టు బి అవేకెండ్, ఎరుకుతూ ఉండేవాడికి. ఎరుకుతూ ఉండేవాడు ఎక్కడైనా ఉంటాడు, వాడు ఎక్కడైనా ఉంటాడు, గుంపులో ఉంటాడు, గందరగోళంలో ఉంటాడు, యుద్ధంలో ఉంటాడు, అన్ని చోట్లనే ఉంటాడు, వాడు ఎరుకతోనే ఉంటాడు. కానీ పాలాయనవాది వాటి నుంచి దూరంగా పారిపోతాడు. దూరంగా పారిపోయేవాడికి ఎరుకతో ఉండేవాడికి ఉన్న మీనింగ్ ఏమిటి, దాని అర్థం ఏమిటి? ఒకవేళ నేను షుడ్ ఐ ఎస్కేప్ ఆర్ షుడ్ ఐ బికమ్ ఏ అవేకెండ్, నేను పాలాయనవాదిగా అన్ని వదిలేసి పారిపోవాలా, లేకపోతే నేను ఇరుకుతో ఉండాలా? ఈజ్ దేర్ ఎనీ ఎలిమెంట్ ఆఫ్ ఎఫర్ట్, దానికోసం ఏమైనా తీవ్రంగా ప్రయత్నం ఏమైనా చేయాలా? అండ్ హౌ కెన్ దేర్ బి టోటల్ యాక్సెప్టెన్స్ రిలేషన్ టు ఈవిల్, ఒకవేళ చెడు అనేది సంభవిస్తే దానితో ఏ విధంగా నేను రిలేట్ అయ్యి ఉండాలి, ఏ విధంగా నాకు సంబంధం అయి ఉంటుంది అన్న ప్రశ్న. దానికి సమాధానం చెప్తాను. నథింగ్నెస్ అండ్ ఎవ్రీథింగ్నెస్, దీస్ ఆర్ టూ వేస్ ఆఫ్ సేయింగ్ ద సేమ్ థింగ్. ఒకటే విషయం రెండు రకాలుగా చెప్తాను.
ఒకటే విషయము, ఏమీ లేదు శూన్యం అని చెప్తారు, అంతా ఉన్నది అని చెప్తారు, అంతా ఉన్నది అని చెప్తారు, ఏమీ లేదు అని కూడా చెప్తారు. చెప్పేది ఒకటే విషయం. ఇదే విషయంగా దీస్ ఆర్ టూ వేస్ ఆఫ్ సేయింగ్ సేమ్ థింగ్. ఒకే విషయాన్ని రెండు రకాలుగా, ఒకటి పాజిటివ్ వైపు చెప్తారు, ఇంకోటి నెగిటివ్ వైపు చెప్తారు. వెన్ వీ టాక్ అబౌట్ నథింగ్నెస్, ఏమీ లేదు శూన్యము అంటే అది నెగిటివ్ తీసుకోవాలి. ఏమీ లేదు శూన్యం అంటే నెగిటివ్. బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ విశేషం ఏమంటే, వెన్ వీ మెన్షన్ టోటాలిటీ, సమగ్రంగా పరిపూర్ణంగా, ఓల్ అంటే ఈ యొక్క విశ్వమంతటిని గురించి మాట్లాడాలంటే పాజిటివ్గా మాట్లాడాలి. ఏమీ లేదు శూన్యము అంటే నెగిటివ్గా మాట్లాడాలి. ఉన్నదంతా ఈ బ్రహ్మం గురించి, ఈ యొక్క యూనివర్స్ గురించి, విశ్వం గురించి మాట్లాడేటప్పుడు పాజిటివ్గా మాట్లాడాలి. ఇది చాలా ఆసక్తికరమైన అంశం అన్నమాట. నథింగ్ ఈజ్ ద ఓల్ అండ్ ద ఓల్ ఈజ్ నథింగ్నెస్. అంటే ఈ శూన్యం అనేది పరిపూర్ణం కాదు, అలాగే పరిపూర్ణం అనేది శూన్యము కాదు. శూన్యం అనేది పరిపూర్ణం కాదు, కానీ పరిపూర్ణం అనేది శూన్యము కాదు. ఓన్లీ నథింగ్నెస్ కెన్ బీ ద ఓల్. కానీ అసలు శూన్యమే పరిపూర్ణము. ఎలాగా? బికాజ్ ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఎల్స్ బట్ ది ఓల్. అసలు ఉన్నదే మొత్తం, ఉన్నదే సర్వస్వం, ఉన్నదే అంతా నిండిపోయి ఉన్నది, అంతా వ్యాపించిపోయి ఉన్నది. ఓల్ అంటే ఐ ఆమ్ ఓల్ అనే ఒక అంటే నేను పరిపూర్ణం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణమిదం పూర్ణమాదాయ అనేటువంటి ఒక శ్లోకము. అంటే దాని పూర్ణముకి ఎన్ని పూర్ణాలు కలిసినా పూర్ణమే, సున్నాకి ఎన్ని సున్నాలు కలిపినా సున్నానే, సున్నాలోంచి ఎన్ని సున్నాలు తీసినా సున్నానే, దాంట్లోంచి ఎన్ని కలిపినా అది ఏమి పెరగదు, ఎన్ని తీసేసినా అది ఏమి తరగదు అనే దగ్గరికి వచ్చేసరికి WHOL, ఈ ఓల్. అంటే ఆ శూన్యం మరి సున్నా అంటేనే శూన్యం. అంతా ఈ యొక్క ఖాళీ ప్రదేశం నుంచి అన్నీ ఉద్భవించినాయి, కానీ ఉద్భవిస్తున్నాయి నశిస్తున్నాయి. ఇవన్నీ కేవలం అశాశ్వతము. కానీ శాశ్వతమైనది పూర్ణము, ఎప్పటికీ ఉండేదే, పరిపూర్ణం అనే పదం కూడా ఒక రకంగా అనడానికి వీల్లేదేమో అన్నట్టుగా అంటారు. పరిపూర్ణము రామ్దాస్ చెప్తారు అనమాట. పరిపూర్ణము అనే దగ్గరకు వచ్చేసరికి ఇంకా దానికి పరిధేమని ఏర్పాటు చేశామో ఏమో అని అన్నట్టుగా అనిపిస్తుంది. పూర్ణము అంటే ఇంకా పరిధి ఉందేమో, పరిధి కాదు, అపరిమితము, దానికి పరిధులే లేవు, ఆది మధ్యాంత రహితము. ఇంకా ముందుకు పోతే అవే విషయాలు వస్తాయి. సో ఇక్కడ ఏమంటే, ఓన్లీ నథింగ్నెస్ కెన్ బీ ద ఓల్ బికాజ్ ఇట్ కెనాట్ బి ఎనీథింగ్ ఎల్స్ బట్ ది ఓల్. ఈ శూన్యమే అంతటా వ్యాపించిపోయినటువంటి ఆకాశతత్వము, స్పేస్ అంటారు. ఈ స్పేస్ అంతటా వ్యాపించిపోయింది. స్పేస్ లేని ప్రదేశమే లేదు. యూ కెనాట్ సే నథింగ్నెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ హాఫ్. శూన్యాన్ని సగం చేస్తామా? శూన్యాన్ని సగం చేయలేము. యూ కెనాట్ డివైడ్ నథింగ్నెస్ ఇన్ 2 parts. శూన్యాన్ని సగం చేయడం అనేది సాధ్యం కాదు. అలాగే దాని నుంచి నో మ్యాటర్ హౌ మచ్ యూ టేక్ అవే ఫ్రమ్ ఇట్, దాని నుంచి శూన్యం నుంచి ఎంత తీసేసినా అది నథింగ్నెస్ డస్ నాట్ బికమ్ స్మాలర్. అది చిన్నది కాదు. శూన్యం నుంచి ఎంత తీసినా శూన్యమే ముదులుతుంది. అది ఎంత యాడ్ చేసినా ఇంకా అది బిగ్ అవ్వదు. సముద్రానికి ఎన్ని నదులు వచ్చినా అది ఏమీ చలించదు. అలాగా నథింగ్నెస్ మీన్స్ యూ కెనాట్ యాడ్. దానికి సున్నా అంటే దానికి ఏమి యాడ్ చేయలేము. నార్ టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ ఇట్, దాని నుంచి ఏమి తీయలేము. ఈ వర్డ్ టోటాలిటీ హ్యాస్ ద సేమ్ మీనింగ్. టోటాలిటీ అంటే అంతా పరిపూర్ణంగా ఉంది. ఆ పరిపూర్ణంగా ఉన్నది, దానికి లేమి లేదు. ఈ విశ్వానికి లేమి లేదు, దైవానికి లేమి లేదు, మనలో ఉన్న ఆత్మకి లేమి లేదు. అదే టోటాలిటీ పరిపూర్ణం అంటే సమగ్రంగా ఉంది. టోటాలిటీ మీన్స్ దట్ యూ కెనాట్ యాడ్ ఆన్ టు ఇట్. ఇంకా దానికి ఏమి యాడ్ చేయలేవు. కప్పు నిండిపోయింది, పూర్తిగా నిండిపోయింది, దాన్ని ఏం యాడ్ చేసిన పొర్లిపోతుంది. కానీ ఇక యాడ్ చేయడానికి కూడా అవ్వదు, పొర్లిపోవడానికి కూడా లేదు యాడ్ చేయడానికి. అది టోటాలిటీ అనమాట. బికాజ్ నథింగ్ ఎగ్జిస్ట్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఓల్. అది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకా ముందుకు పోతే చెప్తారు. ఎలా అంటే, సపోజ్ మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ ఇంకో ఇంటిలోకి చేరాల్సిందే. ఒక మనిషిని తప్పించుకొని మనం వెళ్తాము. ఎక్కడికి పోయినా ఇంకో మనిషి ఎదురుపడాల్సిందే. ఎక్కడికి పోయినా ఈ ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళలేము. అలాగే విశ్వాన్ని దాటి వెళ్ళలేము.
కాబట్టి ఓల్ డబ్ల్యూహెచ్ఓఎల్, ఈ ఓల్ అంటే ఆ పరిపూర్ణంలోనే ఇంక ఎంత తీసుకున్నా ఎంత ఉన్నా కూడా దాంట్లోనే ఉండాల్సిందే. అది ఇక్కడ నథింగ్నెస్ మీన్స్ యూ కెనాట్ యాడ్ నార్ టేక్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ ఇట్. శూన్యం నుంచి ఏమి యాడ్ చేయలేవు, తీయలేవు. అలాగే టోటాలిటీ కూడా సేమ్. టోటాలిటీలో ఒక పరిపూర్ణంగా ఉంది, పరిపూర్ణంగా నిండిపోయి ఉంది. అది నిండిపోయి ఉంది కానీ ఇంకా దానికి ఇంకేం యాడ్ అవ్వదు, యాడ్ అవ్వడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆ పరిపూర్ణం నుంచే ఇంకేమైనా తీసి పెట్టుకోవాల్సిందే తప్ప ఏమున్నా ఈ భూమి మీదే ఉన్నావు, లేదా ఇంట్లోనే ఉండవు. ఏమి తిన్నా ఏం చేసినా ఇంట్లో ఉన్న వస్తువులే నువ్వు వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు అంటే ఈ యూనివర్స్, ఈ యూనివర్స్లో ఏముందో దాన్నే నువ్వు అంతకుమించి నువ్వు ఇంకా వేరే దానికి ఏం లేదు. అలాగే నువ్వు ఎక్కడికి పోయినా యూనివర్సే ఎదురవుతుంది, ఎక్కడికి పోయినా ఈ ప్రపంచమే ఎదురవుతుంది. బికాజ్ నథింగ్ ఎగ్జిస్ట్ అపార్ట్ ఫ్రమ్ ది హోల్. ఈ పూర్ణం నుంచి ఏది తప్పించుకోలేదు, అన్ని దీంట్లోనే ఉన్నాయి, అన్ని హోల్. అపార్ట్ ఫ్రమ్ ది టోటాలిటీ, ఈ పరిపూర్ణంలోనే అన్నీ ఉన్నాయి. అలాగే జ్ఞానం కూడా, ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడే ఉంది. కాకపోతే నువ్వు దాన్ని అభ్యాసం చేసి నీ బుర్రని షార్ప్ చేసుకుంటున్నావు కాబట్టి నీ దగ్గరకు వస్తుందని చెప్తా. అది ఇంకొక అద్భుతమైన సబ్జెక్ట్. అంటే నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ద హోల్. ఈ యొక్క పరిపూర్ణం నుంచి అవతల ఉంటే కదా ఇది. ఎందుకంటే దీనికి పరిమితే లేదు, ఆది లేదు, మొదలు లేదు, మధ్యం లేదు, అంతం లేదు. ఇంకా ఎక్కడ పోయినా నువ్వు ఇంక ఇదే తప్ప ఇంకేం కనబడతావు. కాబట్టి దీని నుంచి నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది హోల్ విచ్ కెన్ బి యాడెడ్ టు ది హోల్. కాబట్టి ఇంకా దీనికి అవుట్ సైడ్ ఇంకేమైనా ఉందా అంటే నీకు అవుట్ సైడ్ ఇక్కడ కనబడతాయి కదా. అవుట్ సైడ్ నువ్వు ఎంత దూరం పోయినా ఇంకా దెర్ ఇస్ నో పరిమితి లేదు. కాబట్టి ఏది ఉన్నా ఇక్కడ నుంచే అన్నీ వస్తాయి, ఇక్కడి నుంచే అన్నీ వస్తాయి. బికాజ్ దెర్ ఇస్ నో స్పేస్ అవుట్ సైడ్ ద టోటాలిటీ వేర్ ఇట్ కెన్ బి ప్లేస్డ్. ఇప్పుడు సపోజ్ ఈ రూమే మీకు పరిమితం అనుకుందాం, ఈ రూము యూనివర్స్తో పోలుద్దాం అనుకోండి. ఇంకా పక్క రూములే లేవు, పక్క ఖాళీనే లేదు. ఈ రూమ్లో నుంచి తీసి వస్తువు ఇంకో రూమ్లో పెట్టడానికి ఇంకో రూమ్ ఉంటే పెట్టాలి. అలాగా ఈ మొత్తం విశ్వమంతా వ్యాపించిపోయినటువంటి వ్యవహారంలో ఇంకా దీనికి ఇంకొకటి ఉంటే మరొకటి ఉందో అనే దానికి లేదు. అది అక్కడ ఉన్నటువంటి ఉదాహరణ. బికాస్ దేర్ ఇస్ నో స్పేస్ అవుట్ సైడ్ ద టోటాలిటీ వేర్ ఇట్ కెన్ బి ప్లేస్. ఇఫ్ యూ టేక్ అవే ఫ్రమ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది నథింగ్నెస్, సున్నా నుంచి మరొకటి తీసేస్తే ఓన్లీ నథింగ్నెస్ రిమైన్స్. సున్నాలోంచి తీసేస్తే సున్నానే మిగులుతుంది. ఇంకో సున్నాని యాడ్ చేసినా సున్నా ఏమి పెరగదు. నథింగ్ కెన్ బి యాడెడ్ నార్ రిమూవ్డ్. నథింగ్ కెన్ బి యాడెడ్ నార్ రిమూవ్డ్. ఏది యాడ్ చేయలేము, తీసివేయను లేదు. తీసినా అంతే, మళ్ళీ అంటే యాడ్ చేసినా కూడినా అంతే, మైనస్ చేసినా అంతే, కూడికి చేసినా అంతే. ఇఫ్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు యాడ్ సంథింగ్ టు ది టోటాలిటీ, అది టోటాలిటీ అవ్వదు. మీకు ఇప్పుడు పూర్తిగా ఉంది, ఫుల్గా భోజనం చేశారు, ఇంకొంచెం తినమంటే తింటారా? దానితోనే పోలుద్దాం. ఫుల్గా భోజనం చేశారు, బాగా తినేశారు, ఇంకా కొంచెం ఎంత రుచికరమైనది పెట్టిన అమ్మ నా వల్ల పీకల దాకా తినేశారు, ఇంకా ఏం సందుదే లేదు. అలాంటప్పుడు నాకు ఇంకేం వద్దు, నేను కాసేపు నడుము ఆలిస్తానంటాం మరి ఎక్కువ తింటే. అలాగా నథింగ్ కెన్ బి యాడెడ్ నార్ రిమూవ్డ్. ఇట్ వుడ్ బి పాసిబుల్ టు యాడ్ సంథింగ్ టు ది టోటాలిటీ. ఇట్ వుడ్ మీన్ దట్ ఇట్ వాజ్ నాట్ ద టోటాలిటీ టు బిగిన్ విత్. అది పరిపూర్ణంగా ఉంది, కడుపు నిండిపోయింది అంటే ఇంకొంచెం కూడా ఆఖరికి కొంచెం కూడా ఒక మెతుకు కూడా లోపలికి పోవడానికి లేదు అని అంటే అది పూర్తిగా నిండిపోయింది. సో ఒకవేళ ఇంకేదైనా యాడ్ చేస్తున్నామంటే టోటాలిటీ అనే పదమే రాకూడదు, టోటాలిటీ కింద రాదు. దిస్ వుడ్ బి ద ఓన్లీ రీజన్ వై వన్ కుడ్ పాసిబుల్లీ యాడ్ టు అని ఇట్. సగం కొద్ది ఖాళీ ఉంటేనే ఏదైనా యాడ్ చేస్తారు, పూర్తిగా ఉంటే ఇంకేం యాడ్ చేసేదానికి ఏమీ లేదు. నథింగ్నెస్ అండ్ ఎవ్రీథింగ్నెస్, శూన్యము లేదా పరిపూర్ణము, ఇంచుమించుగా బోత్ వర్డ్స్ పాయింట్ టు విచ్ ఈజ్ రియల్. రెండు వర్డ్స్, నథింగ్ శూన్యమన్నా పరిపూర్ణంగా ఉందన్న రెండు ఒకే పదాన్ని సూచిస్తున్నాయి. వీ హ్యావ్ టు పాస్. మనకు రెండు మార్గాలు ఉన్నాయి. అండ్ వీ కెన్ నేమ్ బోత్ ఆఫ్ దెమ్. వాటి పేర్లు పెట్టచ్చు. రెండు మార్గాలు ఉన్నాయి, రెండింటికి మనము పేర్లు పెట్టచ్చు. అయితే ఎయిదర్ వీ చూస్ ద పాజిటివ్ టర్మ్, అది పాజిటివ్ టర్మ్ వాడుకోవచ్చు, పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు, నెగిటివ్ టర్మ్ వాడుకోవచ్చు. నెగిటివ్గా చెప్పచ్చు, పాజిటివ్గా చెప్పచ్చు. ఎవ్రీథింగ్నెస్ ఆర్ నథింగ్నెస్, అంత పరిపూర్ణంగా ఉంది లేదా శూన్యంగా ఉంది, ఏమీ లేదు అని కూడా చెప్పచ్చు. దీస్ టూ ఆర్ ద వేస్ ఆఫ్ సేయింగ్ ద సేమ్ థింగ్.
ఒకే విషయాన్ని రెండు రకాలుగా చెప్తున్నాం కానీ ఉన్నది ఒకటే సత్యము. ఏకమేవ బ్రహ్మము అంటే ఉన్నది ఒకటే, ఏకమేవ సత్యము ఒకటే. సో అప్పుడు చాయిస్ ఆఫ్ వర్డ్స్, మనం ఏ చాయిస్ తీసుకోవాలి, ఉన్నది ఒక్కదానికి ఏ పేరు పెట్టుకోవాలంటే నీ మార్గం వేరే నా మార్గం వేరే అనుకుంటాం, కానీ ఉన్నది ఒకటే మార్గం, అనేక మార్గాలు లేవు. నీ దేవుడు వేరే నా దేవుడు వేరే అనుకుంటాం, కానీ ఉన్నది ఒకటే దేవుడు. హిందువులకు ఒక దేవుడు, అంటే హిందువులకు ఒక సూర్యుడు, క్రిస్టియన్స్కి ఒక సూర్యుడు, ముస్లిమ్స్కి ఒక సూర్యుడు, లేకపోతే విజయవాడ పక్కన ఇంకొక పల్లెకి ఇంకో సూర్యుడు, అలా అనేక సూర్యుడు ఉన్నాడు. ఒకటే సూర్యుడు, ఉన్నది ఒకటే సత్యము, ఉన్నది ఒకటే దేవుడు. పేర్లు మాత్రం మీరు చూజ్ చేసుకున్నారు. ఇఫ్ యూ రియలైజ్ దట్, దీన్ని కనుక అవగాహన చేసుకుంటే వాద ప్రతివాదాలన్నీ కుప్పకూలిపోతాయి. ఇంక నువ్వు వాదమే లేదు. ఎందుకంటే ఉన్న ఒక్కదాని గురించే 4 రకాలుగా చెప్తున్నావు తప్ప ఉన్నది ఒకటే సత్యము. అయితే ఈ విషయంగా కొంతమందితో పోలుస్తున్నాడు. ఏమిటాయా అంటే బుద్ధుడితోనూ శంకరుడితోనూ పోలుస్తున్నాడు. దే జస్ట్ డిఫర్ ఇన్ దేర్ చాయిస్ ఆఫ్ ఐదర్ పాజిటివ్ నెగిటివ్ అనే దాని మీదే వారిద్దరు డిఫర్ అయ్యారు, కానీ వాళ్ళు చెప్పే సత్యం ఒకటే. బుద్ధుడు చెప్పేది నెగిటివ్ చెప్తాడు, శంకరుడు చెప్పేది పాజిటివ్ చెప్తాడు. జగద్గురు శంకరాచార్య చెప్పేది ఆది శంకరాచార్య. ఆయన చెప్పేది పాజిటివ్ చెప్తారు, బుద్ధుడు చెప్పేది నెగిటివ్ చెప్తారు. ఉన్నది ఒక విషయమే, ఉన్నది ఒకటే ప్రజెంటేషన్. బుద్ధ యూజ్ వర్డ్స్ హ్యావ్ ఏ నెగిటివ్ కన్నోటేషన్, అంటే నెగిటివ్ శబ్దం వచ్చే విధంగా, నెగిటివ్ సెన్స్ వచ్చే విధంగా ఆయన అర్థం వచ్చేలాగా ఆయన చెప్తారు. హీ సేస్ నథింగ్ ఎగ్జిస్ట్, ఏమీ లేదు, అంతా శూన్యమే, ఏమీ లేదు, ఆత్మ లేదు, దేవుడు లేదు, ఏమీ లేదు, అంతా శూన్యమే ఉన్నది అని చెప్తారు. దిస్ ఈజ్ ద ఓన్లీ నథింగ్నెస్, ఉన్నదంతా శూన్యమే. దేర్ ఈజ్ ఓన్లీ నిర్వాణ అంటే మీన్స్ ఫ్లేమ్ ఉంది, అనువదేశ్, ఏమీ లేదు. సో ద ఫ్లేమ్ ఇస్ సింప్లీ ఎక్స్టింగ్విష్డ్, అంటే ఆ ఫ్లేము ఆ యొక్క మంట ఆర్పేశాం అంతే, ఏమీ లేదు. దిస్ ఈజ్ ద ట్రూత్, దేర్ ఈజ్ ఓన్లీ నథింగ్నెస్, ఉన్నది అంతా శూన్యమే, అదే సత్యం. అదే సత్యం. కానీ అదే మాటని, అదే సత్యాన్ని శంకరుడు పాజిటివ్గా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్, అన్నీ ఉన్నాయి, ఈ ఉనికి సర్వస్వం అంతా ఉంది, దేవుడు ఉన్నాడు, దేర్ ఈజ్ లిబరేషన్, మోక్షము ఉంది, దేర్ ఈజ్ నాలెడ్జ్ జ్ఞానము ఉంది అని చెప్తున్నాడు. అయితే ఈయన శంకరుడు పాజిటివ్ శబ్దాలను చెప్తున్నాడు, పాజిటివ్గా చెప్తున్నాడు, ఈయన నెగిటివ్గా చెప్పాడు. బట్ ఇట్ ఈస్ అమేజింగ్ దట్ బోత్ బుద్ధ అండ్ శంకర పాయింట్ ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ ద సేమ్ థింగ్. ఉన్నది ఒక్క విషయాన్ని ఒక ఆయన శూన్యంగా చెప్తున్నాడు, ఒక పరిశూన్యంగా చెప్తున్నాడు, మహాపరిశూన్యంగా చెప్తున్నాడు. కానీ ఈయన పూర్ణత గురించి చెప్తున్నాడు, పరిపూర్ణత గురించి చెప్తున్నాడు, అంతా బ్రహ్మం గురించి ఈయన చెప్తున్నాడు. సో it is difficult to find any two people who are so close to each other as Buddha and Shankara. బుద్ధుడు శంకరుడు ఉన్నంత సామీప్యంగా వేరెవ్వరూ లేరుట, మొత్తం వేరెవరూ లేరు. బుద్ధుడు శంకరుడు యొక్క బోధనలు ఇద్దరికీ సామీప్యత ఉంది, కానీ ఒకటి పాజిటివ్గాను ఒకటి నెగిటివ్గాను ఉంది తప్ప ఉన్నది ఒకటే సత్యము, అది అక్కడ ఉన్న విశేషం. ఎట్ దేర్ హ్యావ్ బీన్ గ్రేట్ డిబేట్ ఇన్ దిస్ కంట్రీ అబౌట్ బుద్ధ అండ్ శంకర. బుద్ధుడు గురించి శంకరుడు గురించి పెద్ద చర్చోపచర్చలు, మావాడు ఇదే గొప్ప అదే గొప్ప అని అనుకుంటున్నారు. ఏది గొప్ప కాదు, ఉన్నది ఒకటే సత్యం. బయటికి చూస్తే డిఫరెన్స్ అనిపిస్తుంది. బయటికి అపరెంట్గా ఎస్ అంటానికి నో అంటానికి చాలా దూరం, చాలా వ్యత్యాసంగా కనపడుతుంది. ఎస్కి నోకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. నో వన్ కెనాట్ ఫైండ్ టూ వర్డ్స్ విచ్ ఆర్ మోర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అంత వ్యతిరేకతగా కనపడుతుంది, అంత ప్రత్యామ్నాయంగా కనపడుతుంది, ఒకదానికి ఒకటి విభిన్నంగా కనపడుతుంది, విరుద్ధంగా కనపడుతుంది. ఒకడు నో అంటున్నాడు, ఒకడు ఎస్ అంటున్నాడు, ఒకడు నో అంటున్నాడు, ఒకడు ఎస్ అంటున్నాడు. ఎట్ దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సేయింగ్ ఎస్ టోటల్లీ, పరిపూర్ణంగా టోటల్గా ఎస్ అని చెప్పడానికి, పరిపూర్ణంగా టోటల్గా నో అని చెప్పడానికి రెండింటికి మధ్య భేదమే లేదు అని చెప్తారు. రెండింటికి మధ్య భేదం లేదు. ఇఫ్ వీ ఎక్స్పీరియన్స్ ఐదర్ వన్, ఏ ఒక్కదాన్ని పట్టుకున్నా రెండోది అర్థమవుతుంది.
ఒకదాన్ని పట్టుకుంటే రెండోది ఖచ్చితంగా అర్థమవుతుంది. అంటే ఏంటి? సపోజ్ ఇఫ్ యు నో ద గాడ్, దైవాన్ని తెలుసుకుంటే ఉన్నదంతా శూన్యమే, శూన్యంతో పన్యం లేదు, ఒక రూపాన్ని అనవసరంగా కల్పించుకున్నాము, అంతా వ్యాపించిపోయి ఉన్నాడు, ఉన్నదంతా వ్యాపించిపోయి ఉన్నాడు, ఆయనకు రూపమే లేదు అని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ శూన్యంలోకి వెళ్ళాడో ఈ వీళ్ళు అంతా రూపాలు కల్పించినారు, ఉన్నదంతా శూన్యమే అని తెలుస్తుంది. అది అక్కడ ఉన్నటువంటి విశేషము. సో యు ఆస్క్ వై ఐ టాక్ అబౌట్ బీయింగ్ అవేకెండ్. అవేకెండ్ అనే పదం వాడారు ఆయన. మీరు అవేకెండ్, ఎస్కేపిస్ట్, అవేకెండ్ అనే పదాలు రెండు వాడారు. అంటే పాలాయనవాది, ఎరుకుతో ఉండేవాడు, వీటి మధ్య భేదమేమి. అండ్ నాట్ ఎస్కేపింగ్. యు ఆస్క్ వై ఐ టాక్ అబౌట్ బీయింగ్ అవేకెండ్. ఎరుకతో ఉండేవాడు గురించి మాట్లాడుతున్నారు, పాలాయనవాదం గురించి ఎందుకు మాట్లాడలేదు, తప్పించుకోవడం గురించి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్న వచ్చింది. యూ హ్యావ్ టు బి టోటల్ ఇన్ యువర్ అవేకనింగ్. మీ అవేకనింగ్లో, మీ మెలకువలో, మీ ఎరుకలో పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ఎరుక ఉండాలి. పరిపూర్ణమైన ఎరుక ఉంటే, బికాస్ టు ఎస్కేప్ మీన్స్ టు మేక్ ఏ చాయిస్ విత్ ఇన్ ద టోటాలిటీ. నువ్వు ఎక్కడికి పోయినా అక్కడే ఉంటావు. నువ్వు ఎంత పారిపోయినా, ఇంటి నుంచి పారిపోయినా, ఇంట్లోనే ప్రపంచం నుంచి, విశ్వం నుంచి పారిపోలేవు. ఆఖరికి మరణిద్దామన్నా, చచ్చిపోదామన్నా తప్పించుకోలేదు. శరీరం మాత్రమే పోల్సి వస్తుంది, కానీ నీ సమస్య పోదు, నీ దుఃఖం పోదు, అన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నాకు వద్దు అన్నప్పుడు వెంటనే అది దాని నుంచి నీ వద్దకు వస్తూనే ఉంటుంది. నీ వద్దు అన్నది నీ వెనక వస్తూనే ఉంటుంది. వద్దు అనడానికి లేదు, అవును అనడానికి లేదు, వద్దు కాదు, ఎస్ ఆర్ నో అనడానికి లేదు. సాక్షిగా మధ్య మార్గంలో ఉండాలి. కృష్ణుడు అదే చెప్తాడు. కృష్ణుడు మధ్య మార్గంలో ఉండాలని చెప్తాడు. అది చూద్దాం. బికాస్ టు ఎస్కేప్ మీన్స్ టు మేక్ ఏ చాయిస్ విత్ ఇన్ ద టోటాలిటీ. ఎక్కడ ఎస్కేప్ అయినా ఇక్కడే. ఇంట్లోంచి ఎస్కేప్ అవుతావు, వీధిలో ఉంటావు, వీధిలోంచి ఎస్కేప్ అవుతావు, ఇంకొక ఇంట్లో చేరతావు, అంతే. ఎక్కడ పోయినా ఎక్కడో చోట చాయిస్ రావాల్సిందే, మామూలుగా లేదు. యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ అండ్ లెట్ గో ఆఫ్ దట్. నువ్వు ఇది పోనీలే అనుకుంటావు, కానీ ఇంకో దాన్ని పట్టుకోవాలని తీరాల్సిందే. ఒకటి వదులుతావు, ఇంకో దాన్ని పట్టుకుంటావు, అంతే తేడా. దిస్ ఈజ్ ద ఓన్లీ వే యూ కెన్ ఎస్కేప్. పారిపోయావు, నీ నుంచి నువ్వు పారిపోయావు అంటే ఎస్కేప్ మీన్స్ ఐదర్ వీ చూస్ టు హోల్డ్ ఆన్ సంథింగ్. ఒకదాన్ని గట్టిగా పట్టుకుంటాము, ఇంకో దాన్ని పోనీలే అని వదిలేస్తాం, అంతే తేడా. బట్ వేర్ కెన్ వీ ఎస్కేప్? కెన్ యూ ఎస్కేప్? వీ ఎస్కేప్ ఆర్ యూ ఎస్కేప్? మనం ఎవరు ఎస్కేప్ అయినా, పారిపోయినా ఎక్కడి నుంచి పారిపోలేము. వీ చూస్ లెట్ గో ఆఫ్ సంథింగ్, బట్ వేర్ కెన్ వీ ఎస్కేప్? ఇఫ్ యూ లెట్ గో టోటల్లీ, పూర్తిగా వదిలేయాలి. లేదా ఇఫ్ యూ ఆర్ యాక్సెప్టెన్స్ టోటల్, పూర్తిగా యాక్సెప్ట్ చేయాలి. పరిపూర్ణంగా ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్టెన్స్ చేయాలి, లేదా పూర్తిగా అన్నిటినీ వదిలేయాలి. ఏమి వదిలినా, ఏమి సన్యసించినా ఇది ఇంపాసిబుల్. పూర్తిగా ఇండల్జ్ అయిన వాడు, అంటే ఈ ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా మొనకలేసిన వాడు, ప్రపంచాన్ని త్యాగం చేసి సన్యాసి బట్టలు వేసి ఉన్నాడు, ఇద్దరు ఒకటే అంటున్నారు. ఇద్దరు ఎస్కేపిస్ట్లే. కానీ వీడు ఏమి ఎస్కేప్ కాదు, మధ్య మార్గంలో ఉండాలి. అసలు మధ్య మార్గంలో ఉండాలి, పూర్తిగా వదిలేయడానికి లేదు, ఎక్కడ వదిలేయడానికి ఎక్కడా లేదు అని అంటున్నారు. వేర్ విల్ యూ ఎస్కేప్? ఎనీవేర్ యూ గో, దట్ ప్లేస్ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ యువర్ టోటల్ రినౌన్సియేషన్. నువ్వు ఎంత వదిలించుకున్నావు అనుకున్నా అది నీ ఈ యొక్క దీంట్లోంచి, ఈ పరిధిలోనే నువ్వు ఉండాలి. నువ్వు ఇక్కడ వదిలి అక్కడ పోయినావు, అక్కడ వదిలి ఎక్కడ పోయినా నువ్వు దాని నుంచి తప్పించుకోలేవు. సపోజ్ వేర్ విల్ యూ ఎస్కేప్? మక్కా పోతావా, మదీనా పోతావా, కాశీ పోతావా, హరిద్వార్ పోతావా, ఇల్లు వదిలిపెట్టేసి పారిపోతావా? అక్కడికి పోయినా కూడా ఎక్కడ తప్పించుకోలేవు. నీ నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇఫ్ యూ ఎంజాయ్ యువర్ లైఫ్ టోటల్లీ, నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేసినా యూ కెనాట్ ఎస్కేప్ ఎనీవేర్. అక్కడ కూడా నిన్ను నువ్వు తప్పించుకోలేవు. నీ నుంచి నువ్వు పారిపోలేవు. దేర్ విల్ బీ నో నీడ్ టు ఎస్కేప్. అందుచేత ఎక్కడికి పారిపోనవసరం లేదు, ఎక్కడికి పరుగులెత్తాల్సిన అవసరం లేదు. యు ఆర్ నెవర్ టోటల్. దిస్ ఈజ్ యువర్ ప్యాటర్న్. నువ్వు పరిపూర్ణతను ఇంకా సాధించలేదు, అది నీ యొక్క డిజైన్. నువ్వు డిజైన్ చేసుకొచ్చావు. యు ఆర్ నెవర్ హోల్ హార్టెడ్. నువ్వు పరిపూర్ణమైనటువంటి మనసుతో, పరిపూర్ణ హృదయంతో నువ్వు ప్రయత్నం చేయటం లేదు. దిస్ ఈజ్ యువర్ ప్యాటర్న్. ఈజ్ ఆల్ అబౌట్ బీయింగ్ హాఫ్ హార్టెడ్. అంత అర్ధ మనస్తత్వంలోనే ఉన్నావు, అర్ధపూర్ణతతోనే ఉన్నావు. ఇఫ్ యువర్ ఎంజాయ్మెంట్ ఈజ్ హాఫ్ హార్టెడ్,
అర్ధమనస్కంగానే ఎంజాయ్మెంట్ చేస్తున్నావు. దెన్ క్వశ్చన్ ఆఫ్ అటాచ్మెంట్ అరైజెస్. ఎప్పుడైతే అర్ధమనస్కంగా ఉన్నామో అప్పుడు అటాచ్మెంట్ వచ్చేస్తుంది. నాది, అర్ధమనస్కంగా ఉన్న నాది. ఇఫ్ యువర్ రెనౌన్సియేషన్ ఈజ్ హాఫ్ హార్టెడ్, ఆఖరి త్యాగం చేసిన సగం మనసుతోనే చేస్తే దెన్ క్వశ్చన్ ఆఫ్ లెట్ గో అరైజెస్. పోనీలే, వదిలేదు, పూర్తిగా లేదు, పరిపూర్ణత లేదు. ఫర్ దోస్ హూ లివ్ టోటల్లీ దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎస్కేపింగ్. పరిపూర్ణంగా జీవించేవాడు దేన్ని కాదనడానికి ఎక్కడా తప్పించుకోలేడు. వాడు పారిపోడు, అసలు జీవితం నుంచి పారిపోడు. పరిపూర్ణంగా జీవించేవాడు జీవితం నుంచి పారిపోడు. ఫర్ దోస్ హూ లైవ్ టోటల్లీ దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ఎస్కేపింగ్ నార్ రెనౌన్సింగ్. ఎస్కేపింగ్ లేదు, సన్యసించడం లేదు. పరిపూర్ణత అంతే. పరిపూర్ణంగా జీవితాన్ని జీవించాల్సిందే. అన్ని కోణాల్లోనూ అన్ని విధాలుగాను జీవితాన్ని జీవించాల్సిందే. ఎక్కడికి పారిపోవడానికి వీలు లేదు. అది అక్కడ ఉన్న విషయం. దే సింప్లీ వాంట్ టు నో. వారు ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు, సమగ్రంగా తెలుసుకుంటారు. జీవితంలో ఉండి ప్రతి విషయాన్ని సమగ్రంగా తెలుసుకుంటారు. దే సింప్లీ వాంట్ టు బికమ్ అవేకెండ్. అవేకెండ్ అనేవాడు ఏ సమస్యనైనా ఎదుర్కొంటాడు కానీ పారిపోడు. జీవితం నుంచి పారిపోడు. అది చెప్పలు పడాలి కదా ఆ విషయాన్ని. అది జీవితం నుంచి పారిపోడు, ప్రతి దాన్ని ఎదుర్కొంటాడు అంతే. ఏ సమస్యనైనా సమగ్రంగా ఎదుర్కొంటాడు, పారిపోడు వాడు. ఎందుకంటే మెలకువనే ఉన్నాడు, ఎరుగుతూ ఉన్నాడు. అది అక్కడ ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఎస్కేపింగ్ బట్ ఆఫ్ బికమింగ్ అవేకెండ్. ఇది ఏమిటంటే ఎరుకుతో ఉండడం అనేది పారిపోవడం కాదు, పారాయణ వాదం కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఓపెనింగ్ వన్స్ ఓన్ ఐస్ అండ్ ఎన్కౌంటరింగ్ ద డివైన్. తన స్వయంగా తన కన్నుని ఓపెన్ చేసుకుని ఆ దైవాన్ని దర్శిస్తాడు తనలోని. అవేకెన్ అనేవాడు, ఎరుకుతో ఉన్నవాడు, తన కళ్ళని అంటే మామూలు కళ్ళు మూసుకున్నాడని కాదు. అంటే యాక్చువల్గా మన జీవితంలో కొన్ని విషయాలు మనకు తెలియవు అంటే కళ్ళు మూసుకున్నట్లు లెక్క. ఎప్పుడైతే నోయింగ్ ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి సంసిద్ధతగా ఉన్నాడు, దైవాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యావింగ్ ఎ గ్లింప్స్ ఆఫ్ దట్ విచ్ లేస్ డీప్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఆ దైవం ఎక్కడ ఉన్నాడు అంటే అది నీ లోపలని నిద్రాణంగా, లోపలని నిగూఢంగా లోపల ఉన్నాడు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే మెలుకొని ఉంటావో నీ దైవాన్ని దర్శిస్తావు. అంటే దైవాన్ని దర్శించండి అని దగ్గరికి రామ్తాలో యూ కెన్ సీ ఎనీవేర్ ఎనీ ప్లేస్ యూ కెన్ సీ ద గాడ్. అంటే ప్రతి విషయాన్ని ఆయన దైవ దర్శనం చూపిస్తాడు. అంటే శరీరం యొక్క దేహ కాంతి, దేహ ఛాయ, లేకపోతే పురుల మెరుపు, దేహ ఛాయ దైవమే. మరి మన ఇప్పుడు మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే, మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే అద్దాన్ని చూస్తే దైవాన్ని దర్శనం చేసుకున్నట్టే. అక్కడి కురుల మెరుపు దైవమే, పసిపాప నవ్వు దైవమే, వీచే గాలి దైవమే, ఉదయించే సూర్యుడు దైవమే, ఎగిరే పక్షి దైవమే. దైవము లేని ప్రదేశమే లేదు. అంతటా యూ కెన్ సీ ద గాడ్ అండ్ ఎంజాయ్ దట్ గాడ్లీ ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ని వెనక యూ కెన్ మేక్ ఇట్ ఎంజాయ్. ఆఖరికి చెట్ల ఆకులు రంగులు మారుతున్న రంగులు కూడా దైవమే. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే దైవమే, అంతటా దైవమే నిండి ఉన్నాడు. దైవం తప్ప అన్యం లేదు. ఆ దైవం మన శరీరంలోనే ఉన్నాడు, మన ఊపిరి అయి ఉన్నాడు, మన శ్వాస అయి ఉన్నాడు. అంటే ఎంత గొప్పది. మరి దేనికి ఈ వేదన పడాల్సిన అవసరం లేదు, దేనికి దిగులు పడాల్సిన. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మన ఊపిరే అయి ఉన్నప్పుడు వెన్ గాడ్ ఈజ్ విత్ మీ హూ టు ఫియర్. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు భయపడతామంటే వేరే వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో అన్నటువంటి భయంతో సస్తాం. అంటే దానికి బానిసత్వం అంటారు. మనకి స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ఇతరులు ఏదో అనుకుంటారు అనేటువంటి భావం ఉన్నంతకాలము మనకి స్వేచ్ఛ అనేది ఉండదు అనమాట. సో ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఎస్కేపింగ్. జీవితం నుంచి పారిపోవడానికి వీలు లేదు, బట్ ఆఫ్ బికమింగ్ అవేకెండ్. ఎరుకతో ఉండాలి. ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో మనం ధ్యానం చేసేటప్పుడు మన కళ్ళు ఓపెన్ అవుతాయి, మన దైవాన్ని దర్శిస్తాం. అంటే కళ్ళు ఓపెన్ అవడం, ఈ రెండు కళ్ళు ఓపెన్ అవడం కాదు, మన అంతర్దృష్టి ఓపెన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ హ్యావింగ్ ఎ గ్లింప్స్. ఒక మెరుపులాగా వస్తుంది. దట్ విచ్ ఈజ్ లైస్ డీప్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ లోపలని ఆ దర్శనం అనేది జరుగుతుంది. ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్ ఆఫ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ మెటీరియల్ వరల్డ్. ఈ బాహ్య ప్రపంచం నుంచి, ఈ భౌతిక ప్రపంచం నుంచి నువ్వు పారిపోదాం అనుకుంటున్నావేమో. బికాజ్ నో మ్యాటర్ వేర్ యూ ఎస్కేప్. నువ్వు ఎక్కడికి పోయినా మ్యాటర్ ఎదురవుతుంది. ఎక్కడికి పోయినా నువ్వు ఎంత దూరం పారిపోయినా బాహ్య ప్రపంచం నుంచి పారిపోవడానికి వీల్లేదు.
యూ విల్ ఆల్వేస్ బీ కన్ఫ్రంటెడ్ విత్ ద మెటీరియల్ వరల్డ్. ఈ భౌతిక ప్రపంచమే. నువ్వు సన్యాసి అయినా నీకు డబ్బులు అవసరమే, సన్యాసి అయినా నీకు ప్రయాణం అవసరమే, నీకు సన్యాసి అయినా ఎక్కడికి పోయినా కానీ నీకు అన్ని భౌతిక ప్రపంచం నీకు సేవ చేయాల్సిందే. భౌతిక ప్రపంచం నుంచి నువ్వు పారిపోలేవు. లుక్ డీప్ ఇన్ టు ద మెటీరియల్ వరల్డ్. ఈ మెటీరియల్లో కనుక లోపలికి వెళ్ళి చూసినా అక్కడ దైవ దర్శనం వస్తుంది. ఇంకా మ్యాటర్ ఈజ్ ఎనర్జీ సో దట్ మే యూ కెన్ హ్యావ్ ఏ గ్లిమ్స్ ఆఫ్ ది డివైన్. దైవ దర్శనం అవుతుంది. భౌతిక ప్రపంచంలో కూడా నీ భౌతికత్వము ప్రాపంచికత్వంలో కూడా నువ్వు దైవాన్ని దర్శించవచ్చు. ఎందుకంటే ప్రాపంచికత వేరు, ఆధ్యాత్మికత వేరు కాదు, రెండు ఒకటే. ఆధ్యాత్మికత వేరు, ప్రాపంచికత వేరు కాదు. దైవం అంటే ఎక్కడో ఉండడం కాదు. దైవం ప్రాపంచికంగా లేకుండా, ప్రాపంచికతలో లేకుండా, భౌతికంగా లేకుండా, భౌతిక పదార్థంలో లేకుండా ఆయన దేవుడు. ఆయన ఉండబట్టే భౌతిక పదార్థం అలా సస్టైన్ అయ్యి ఇంటాక్ట్ అయి ఉంటుంది, అది ధ్వంసం అయిపోతుంది. అది అక్కడ ఉన్నట్టు విశేషం. ఇఫ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఏ సర్టెన్ ఫామ్, ఒక రూపం నుంచి పారిపోతావు. వేర్ విల్ యూ ఎస్కేప్, ఎక్కడికి పారిపోతావు? యూ విల్ ఇన్ఎవిటబుల్లీ రీచ్ అదర్ ఫామ్, ఒక రూపం నుంచి మరో రూపానికి చేరుతావు. యూ ఎస్కేప్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పారిపోతావు, అంతే. ఇఫ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ వన్ హౌస్ టు, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పారిపోతావు, అంతే. ఇఫ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ వన్ పర్సన్, ఒక వ్యక్తి నుంచి యూ విల్ ఫైండ్ అనదర్ పర్సన్. అంటే నిన్న మొన్న మనం చెప్పుకున్నాం, ఒక వ్యక్తి 8 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అమెరికన్. చెప్పాను కదా. అంటే అలా ఎంతమందిని పెళ్లి చేసుకున్నా సత్యము వాడికి 8 మంది పెళ్లి ఆయన ఓషో ఆశ్చర్యపోయే ఆ విషయం మీకు చెప్పలేదు. కానీ 8 మంది పెళ్లి చేసుకున్నాడు, వాడు తెలివైన వాడు కాబట్టి అక్కడితో ఆపేశాడు. మనం 8,000 మందిని పెళ్లి చేసుకున్నా మనకు బుద్ధి రాదు అని. ఎందుకంటే ఎదుటి వ్యక్తి వల్ల మనకి సంతోషం వస్తుంది అనేది కాదు, మన నుంచే మనకు సంతోషం వస్తుంది. ఎదుటి వ్యక్తి అంటే ఇది నాటకము, మనం నాటకంలో ఒక భాగం కాబట్టి పాత్రను చూజ్ చేసుకుంటాం, అంతవరకే. సంతోషం మన లోపలనే ఉంది కానీ బయట లేదు. అది అక్కడ ఉన్నటువంటి విశేషం. ఈవెన్ ఇఫ్ యూ ఎస్కేప్ విత్ ఏ స్పీడ్ లైట్, సపోజ్ ఎక్కడికి పోయినా, ఎనీవేర్ యూ గో ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది వరల్డ్, ఈ ప్రపంచంలోనే ఉండాలి. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్, ఈ ప్రపంచంలో దాటి పారిపోలేవు. నేల విడిచి సాము లేదు అంటే ఇదే కారణం. ఎక్కడికి పోయినా నువ్వు ఈ భూమి మీదే ఉండాలి. యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ స్టిల్ అ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. నువ్వు ఎక్కడికి పోయినా ఈ యొక్క ప్రపంచంలోని భాగమే తప్ప, ఏ భాగానికి పోయినా, ఏ మూలకు పోయినా ఏదో ఒక మూలను ఉండాల్సింది. ఈ ప్రపంచం అది దాటి వెళ్ళిపోలేవు. అగైన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ది ప్లేస్ అండ్ గో సమ్వేర్ ఎల్స్, ఫ్రమ్ వేర్ ఎవెన్చువల్లీ ఎస్కేప్ అగైన్. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు పరిగెట్టే కొద్దీ, జీవితంలో పరిగెట్టే కొద్దీ, భయపడే కొలది భయపడుతూనే ఉంటాము, పరిగెట్టే కొద్ది పరిగెడుతూనే ఉంటాము. నా వద్దు అనుకున్నా కూడా వెనకబడుతూనే, ఈ ప్రపంచం వెనకబడి మరి జరుగుతుంది. అలా కాదు అని నిలబడితే ఈ ప్రపంచం ఏమి చేయాలి, అది అక్కడ ఉన్నటువంటి విశేషం. అదే అంటే దీనికి కొంత ఉదాహరణలు చెప్తారు. కాళ్ళు లేవు కానీ ఆ కాళ్ళు లేని వాళ్ళు కూడా మరి కృత్రిమమైన కాళ్ళు పెట్టుకొని రన్నింగ్ రేస్లో పాల్గొని గొప్ప స్థితికి ఉన్న వాళ్ళు కూడా, గొప్ప మెడల్స్ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అని అంటే ఎక్కడ ఉంది అంగవైకల్యం? భౌతికమైన అంగవైకల్యం ఉంది కానీ మానసిక అంగవైకల్యం లేదు. మనసులో వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ పరిపూర్ణత అనేది ఎక్కడ ఉంది అని అంటే మన మనసులోనే ఉంటుంది, లోపలే ఉంటుంది కానీ బాహ్యంగా లేదు అనుకుంటే లేదు. సో ఈవెన్ ఇఫ్ యూ ఎస్కేప్ విత్ ద స్పీడ్ ఆఫ్ లైట్ టువర్డ్ ద స్టార్స్, కాంతి వేగముతో నక్షత్రాల వైపుకి మీరు పారిపోయినా అక్కడని ఈ ప్రపంచం నుంచి పారిపోలేరు. అప్ టు నౌ no one has ever managed to escape to another star. ఒక స్టార్ నుంచి మరొక స్టార్కి పారిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి పారిపోయిన వాళ్ళు ఎవరు ఇప్పటి వరకు కూడా. అప్ టు నౌ ఈవెన్ ద రేస్ ఆఫ్ లైట్ ఆఫ్ ది స్టార్స్ హ్యావ్ నెవర్ ఎస్కేప్డ్ అవుట్ ఆఫ్ ది యూనివర్స్. ఆ యొక్క నక్షత్రాల కాంతి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో వస్తుంది అని అంటారు. అంటే అంత వేగంగా వచ్చినటువంటి ఆ కాంతి విశ్వం నుంచి తప్పించుకోలేదండి, విశ్వాన్ని దాటి వెళ్ళిపోలేదు. దిస్ ఈజ్ ద ట్రూత్, ఇది సత్యం. ఎనీవేర్ యూ ఎస్కేప్, ఎక్కడికి పారిపోయినా యూ ఆల్వేస్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వరల్డ్. మీరు ఎక్కడికి పోయినా దొరికిపోతారు, ఈ ప్రపంచంలోనే ఉంటారు. హౌ కెన్ యూ ఫైండ్ ద వే అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్? అయితే ఈ ప్రపంచం నుంచి విడిచిపెట్టే మార్గం ఏంటి? ఎనీ ప్లేస్ యూ రీచ్, ఎక్కడికి పోయినా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇది ఎక్కడికి పోయినా ఇది పార్ట్ ఆఫ్ ది వరల్డే కానీ ఈ వరల్డ్ నుంచి నువ్వు దాటిపోవడానికి లేదు.
వన్ కెన్ బికమ్ అవేకెన్. ఎప్పుడైతే అవేకెన్ అవుతావో, మేల్కుంటాడో, జ్ఞాని అవుతాడో, ద వైజ్ మ్యాన్ హ్యాస్ బికమ్ అవేకెన్. జ్ఞాని అనేవాడు ఎరుకుతో ఉంటాడు. అవేకెన్ అంటే ఎరుక కలిగి ఉన్నాడు, ఎరుకుతో ఉంటాడు. బాగుంది. ఇగ్నోరెంట్ పర్సన్ ఎస్కేప్. ఒక అజ్ఞాని ఏమంటాడు? పారిపోవాలనుకుంటాడు. దేర్ ఆర్ ఆల్వేస్ 2 ఎస్కేప్ రూట్స్. సరే, పారిపోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. అజ్ఞాని పారిపోవడానికి 2 మార్గాలు. ఫర్ ది ఇగ్నోరెంట్ పర్సన్కే 2 మార్గాలు. అవేకెన్ అనేవాడు పారిపోడు. ఎక్కడున్నాడు? ఎక్కడైనా ఉంటాడు. పద్మపత్రం మీమాంబసలాగా అంటే తామరాకు మీద నిండిబుట్టలాగా ఉంటాడు, ఎరుకతో ఉంటాడు. దేర్ ఆర్ ఆల్వేస్ 2 ఎస్కేప్ రూట్స్ ఫర్ ది ఇగ్నోరెంట్ పర్సన్. ఒక అజ్ఞానికి 2 మార్గాలు ఉన్నాయి పారిపోవడానికి. సమ్ టైమ్స్ ఈ ఎస్కేప్ టువర్డ్స్ ఏ ఉమెన్. ఒక అమ్మాయి వెంట పారిపోతాడు. ఆ తర్వాత అమ్మాయి నుంచి అంటే అమ్మాయి వెంట పారిపోతాడు, తర్వాత అమ్మాయి నుంచి పారిపోతాడు. ఒక అజ్ఞాని అమ్మాయిని తీసుకెళ్ళి పారిపోతాడు. తర్వాత కొంతకాలం అక్కడ ఉండి అమ్మాయి దగ్గర నుంచి బయటికి పారిపోతాడు. అలాగా దేర్ ఆర్ ఆల్వేస్ 2 ఎస్కేప్ రూట్స్ అనమాట. సమ్ టైమ్స్ ఈ ఎస్కేప్ టువర్డ్స్ ఏ ఉమెన్, సమ్ టైమ్స్ ఈ రన్ అవే ఫ్రమ్ ది ఉమెన్, సమ్ టైమ్స్ ఈ ఎస్కేప్ టువర్డ్స్ ది వరల్డ్ ఆఫ్ రిచెస్. ఒక్కొక్కసారి బాగా ధన సంపాదన వైపు పరిగెడతాడు. సమ్ టైమ్స్ ఆ రిచ్నెస్, ఈ రిచ్నెస్ ఇది భయంకరంగా ఉంది, నా వల్ల కాలేదు, దాని నుంచి కూడా డబ్బు అంటే అదేదో సినిమా ఉంటుంది, ఒక భిక్షగాడి సినిమా అంటే అది వేరే అనుకోండి, వాడికి ఏదో పర్పస్ ఉండే అది సినిమా అలా చూపిస్తారు. కానీ అంటే పూర్తిగా రినౌన్స్ చేసిన వాడు ఉన్నాడు కదా, సిద్ధార్థుడు తీసుకోవచ్చు కదా. గౌతమ సిద్ధార్థుడు పూర్తిగా ఎంతో మహాచక్రవర్తి కొడుకు, కానీ ఆ రిచ్నెస్ సంపాదించాలనుకోలేదు అనుకోండి, అది వేరే స్టోరీ. కానీ పూర్తిగా రిచ్నెస్, కానీ దాని నుంచి కూడా పారిపోయాడు. తర్వాత మళ్ళీ ఆ పారిపోయి సన్యాసి అయినా మళ్ళీ దానికోసం వెంపట్లాడే, అది వేరే స్టోరీ. సో సమ్ టైమ్స్ ఈ ఎస్కేప్ టువర్డ్స్ ఎ ఉమెన్, సమ్ టైమ్స్ ఈ రన్ అవే ఫ్రమ్ ద ఉమెన్. అలాగే ఈ వరల్డ్ ఆఫ్ రిచెస్, భౌతికంగా ఎంతో సంపాదించాలని ఆ సంపాదన వైపు పరిగెడతారు, అంతే కదా, ధన సంపాదన పరిగెడతారు. కొంతమంది అన్నీ ఇక్కడ అందరినీ వదిలేసి విదేశాలు పెట్టుకుని సంపాదన కోసం పరిగెడతారు. అందరినీ వదిలేసి నా అన్నవాళ్ళు ఎవరు ఉండరు, ఒక్కడే ఉండి అన్నీ అక్కడ సంపాదించుకుని ధన సంపాదన వైపు పరిగెడతారు. ధనం సంపాదించిన తర్వాత అంత సంపాదించి ఇక్కడ ఏమిటి అనేది చెప్పేసరికి ఇదంతా ఎందుకు అని వదిలేసి దీని నుంచి పారిపోతారు. ఇలా అలాంటివి ఉన్నాయో కదా మన చుట్టూ. సో ఈ ఎస్కేప్ టువర్డ్స్ ద వరల్డ్ ఆఫ్ రిచెస్, సమ్ టైమ్స్ ఈ ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ రిచెస్. అంటే కొన్నిసార్లు ధన సంపాదనకు పరిగెడతాడు, కొన్నిసార్లు ఆ ధనం నుంచి కూడా వాడు పరిగెడతాడు. అయితే సమ్ టైమ్స్ ఈ ఎస్కేప్ బై కన్ఫ్రంటింగ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి భయపడి పారిపోతా అంటాడు కొంతమంది. సమ్ టైమ్స్ ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్, అలా పారిపోయినా కూడా టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూసినప్పటికీ కూడా ఈ వరల్డ్ నిన్ను వదిలిపెట్టదు. నువ్వు ఎంత దూరం పరిగెట్టినా నీ వెంట అది పడుతూనే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ కన్ఫ్రంట్ ఇట్, ఎదుర్కొన్నా అది నువ్వు ఉంటుంది. నార్ కెన్ బి రెనౌన్స్ ద వరల్డ్. నువ్వు ఈ యొక్క ప్రపంచాన్ని త్యాగం చేశాను, నాకు ఇదేం అవసరం లేదు, అన్ని త్యాగం చేశాను అన్నా కూడా, యూ ఆర్ టర్న్ యువర్ బ్యాక్ టువర్డ్స్ ఇట్ అయినా కూడా ఈ ప్రపంచాన్ని దాటి నువ్వు పోలేవు. దట్ విచ్ కెన్ నెవర్ బి అటైన్ నార్ రినౌన్స్డ్ ఈజ్ కాల్డ్ సంసారా ఇన్ ద వరల్డ్. ఈ సంసారంలో దీన్ని ఏమీ సాధించలేము, దీన్ని ఏమీ వదలడానికి వీల్లేదు, ఈ సంసారాన్ని అధిగమించడానికి వీల్లేదు, సంసారములో వదలడానికి వీల్లేదు. అది అక్కడ ఉన్న చిత్రంగా ఉంటుంది. అయితే డ్రీమ్స్ కెనాట్ బి అటైన్. కళల్ని మనము పొందలేము. కళలు కావాలంటే కళ రాదు. అది దానికి ఒక సూత్రం ఉంది, అది కూడా చెప్పాను, అది వేరే స్టోరీ. కానీ ఇక్కడ సందర్భోచితంగా డ్రీమ్స్ కెనాట్ బి అటైన్డ్. ఫలానా కళ కావాలి అని చెప్పి కళ కనలేము. అలాగే కళలు కనకుండాను ఉండలేము. ఏవో కళలు వస్తూనే ఉంటాయి. వాటిని నేనే కళలు రావండి అని, నేను కళలన్నీ వదిలేశాను అంటాను. ఎలా వదిలేస్తాను? నువ్వు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పుడు ఏదో కళ వస్తూనే ఉంటుంది, అది నీ ప్రమేయం లేకుండా వస్తాను. సో అన్రియల్ కెన్ నెవర్ బి అటైన్డ్ నార్ కెన్ బి రినౌన్స్డ్. ఏదైతే అనిత్యమో దాన్ని, అన్రియల్ ఏదైతే అవాస్తవమో దాన్ని అప్పుడు మెలుకుని ఉంటావు, ఓకే, కళకంటావు. ఆ కళ నుంచి కళలోంచి మెలకు వచ్చిన తర్వాత దాన్ని కళను త్యాగం చేసేదానికి లేదు, ఏముంది అక్కడ? అది అసత్యం అనుకున్నప్పుడు అసత్యమే.
ద అన్రియల్ కెన్ నెవర్ బి అటైన్డ్. ఏది అనిత్యమో దాన్ని పొందలేము. అలాగే నార్ కెన్ ఇట్ బి రెనౌన్స్, దాన్ని వదిలి అనిత్యం కదా, శాశ్వతం కాదు కదా, దేన్ని పొందలేము, దాన్ని వదిలేము. అలాగే వెన్ యూ డ్రీమ్ యూ కెన్ ఓన్లీ అవేకెన్ యువర్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ యువర్ డ్రీమ్. మీకు కళ వస్తే ఆ కళ నుంచి మేలుకొల్పు వస్తుంది. కళ నుంచి బయటకు మేలుకుంటారు, అంతే కదా. కలగన్నప్పుడు మేలుకుంటారు, కలగన్నప్పుడు అంటే మెలుకో వస్తుంది, అవేకెన్ అవుతుంది. ఇఫ్ యూ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, కళలు వద్దు అని అంటే ఎస్కేప్ చేయలేం కదా. కొంతమంది కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, వాడికి అస్తమానం ఒకటే కళ వస్తుంది, పీడ కళ, భయంకరమైన కళ. ఆ కళ అంటే వాడు నిద్రపోలేడు, నిద్రపోతే కళ వస్తుంది భయము. అలాగని చెప్పి ప్రకృతి నిద్రపూస్తూనే ఉంటుంది, వాడికి కళ వస్తూనే ఉంటుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. స్టిల్ డీప్లీ ఇన్వాల్వ్ ఉన్నట్టు. ఒక రకంగా చూస్తే కళ వస్తే ఆ కళలో పూర్తిగా లీనమైపోతుంది, అవునా? కళ వస్తే కళలో పూర్తిగా లీనమైపోతాం. అలాగే మన ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే దాంట్లో పూర్తిగా లీనమైపోతాం. లీనమైపోయి మెలకువ రాదు, దాంట్లో పడి కొట్టుకుపోతున్నాము అని మెలకువ రాదు. మెలుకుంటే అంటే అవేకన్ అయితే కొట్టుకుపోము, నిలకడగా స్థైర్యంగా నిలబడతాము. జస్ట్ ద ఫ్యాక్ట్ దట్, అదే ఫ్యాక్ట్ యూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ షోస్ దట్ యూ స్టిల్ బిలీవ్ దట్ ద డ్రీమ్ ఈజ్ రియల్. నువ్వు ఎందుకని ఈ కళ అంటే నీకు భయంగా ఉంది? కళగనేటప్పుడు నిజమని భయపడుతున్నావు కాబట్టి, నీకు అదే వాస్తవం కాబట్టి నువ్వు పారిపోవాలనుకుంటున్నావు. ఇదంతా నాటకము, ఇదంతా భ్రమ, ఇదంతా డ్రీము అని ఎంత చెప్పుకుంటున్నప్పటికీ ఆ సందర్భం వచ్చినప్పుడు ఇది వాస్తవము అనుకున్నావు కాబట్టి దాని నుంచి నువ్వు పారిపోవాలనుకుంటున్నావు. ఇది వద్దు, ఇది నాకు నచ్చలేదు కాబట్టి ఇది వద్దు అని చెప్పి పారిపోవాలనుకుంటున్నావు. సో ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ వాట్ కృష్ణ సేస్, కృష్ణుడు చెప్పింది నిజంగా అవగాహన చేసుకుంటే, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్సో వై కృష్ణ ట్రైస్ టు ప్రివెంట్ అర్జునుడు పారిపోకుండా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. ఆ చెప్పిన మాటలు మనకు అవగాహన చేసుకుంటే, ఎందుకంటే నువ్వు ఎక్కడికి పారిపోయినా ఈ ప్రపంచం నిన్ను వదిలిపెట్టదు. ఎక్కడికి పోయినా నువ్వు హిమాలయాలకు పోయినా నువ్వు కళ్ళు మూసుకుంటే సంసారం, ఇంట్లో సంసారం అంతా, ఇల్లంతా అక్కడ కళ్ళు మూసుకుంటే చాలు మన చిత్తంలోకి వచ్చేస్తుంది. ఇంట్లో ఏం చేస్తున్నారు, అది ఏం చేస్తున్నారు, అక్కడ వీళ్ళు అలా ఉంది ఇలా ఉంది, నేను అన్నీ వదిలేసి వచ్చాను, ఇన్ని రోజులు వాడేది చేసేస్తున్నారు, పిచ్చి ఆలోచనలు కూడా రావచ్చు. సో యూ కెన్ నాట్ ఎస్కేప్. సో అందుకోసమే అతన్ని ప్రివెంట్ చేస్తున్నాను. పారిపోవడం అవసరం లేదయ్యా, ఎదుర్కో, సమర్థవంతంగా ఎదుర్కో. ద ఓన్లీ ఎయిమ్ ఆఫ్ భగవద్గీత యొక్క లక్ష్యం అది. భగవద్గీత యొక్క లక్ష్యం ఏంటంటే మనిషి తను తాను విడిచి పారిపోనివ్వకుండా నిలుపుతుంది. మనిషి పారిపోవడానికి వీల్లేదు. అందుకోసమే కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంభోస్వ కర్మణి అని చెప్పారు. నువ్వు పని చేయడం మీదే నీకు అధికారం ఉంది, కానీ నువ్వు పని నుంచి నువ్వు పారిపోవడానికి వీల్లేదని చెప్పారు. అది అక్కడ ఉన్నటువంటి విశేషం. అలా నువ్వు పారిపోవడానికి వీల్లేదు. భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటయా అంటే టు ప్రివెంట్ దోస్ హూ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఫాలింగ్ ఇన్ టు ద మ్యాడ్నెస్ ఆఫ్ బికమింగ్ ఎస్కేపిస్ట్. నేను పారిపోదాము, సన్యాసిస్తాను, నేను సంసారం నుంచి సన్యాసిస్తాను, నేను వెళ్ళిపోతాను, ఈ యుద్ధం నేను చేయను, లేదా ఈ యొక్క వ్యవహారం నేను చేయను అని చెప్పి పారిపోతావేమో అనే దాని నుంచి నిరోధించడం కోసమే ఈ వ్యవహారం, ఈ భగవద్గీత యొక్క లక్ష్యం అది. సో భగవద్గీత లక్ష్యం మనకి గట్టిగా చప్పట్లు కొట్టుకోవాల్సిన విషయమే. ఎందుకంటే మన నుంచి మనం పారిపోవడానికి వీలు లేదు. గట్టి కొట్టండి, ఎదురు పారిపోతుంది, ఇక గట్టి శబ్దం ఎక్కువ రావాలి. అది అక్కడ విశేషం. సో మ్యాడ్నెస్ అంటే ఇది ఒక రకమైన పిచ్చితనమాట, అపోజిట్ డైరెక్షన్స్ ఆఫ్ మ్యాడ్నెస్. బట్ ఆల్ ఆఫ్ అస్ చూస్ టు బికమ్ ఎస్కేపిస్ట్. మనమంతా కూడా ఏం ప్రయత్నం చేస్తామయ్యా అంటే తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం. తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దక్షిణ ధ్రువం వైపు పరిగెడితే ఉత్తర ధ్రువం దర్శనం అవుతుంది. ఎందుకంటే అదే నువ్వు చుట్టూ భూమి గుండ్రంగా ఉన్నట్టు నువ్వు ఎక్కడి నుంచి పారిపోయావో తిరిగి అక్కడికే వస్తావు. మ్యాడ్నెస్ డస్ నాట్ డిసపియర్ బై ఎస్కేపింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ పిచ్చి నుంచి పారిపోదామన్నా ఇంకో పిచ్చి ఎదురవుతుంది.
ఈ ఉత్తర ధ్రువం నుంచి పారిపోయిన దక్షిణ ధ్రువంలో నువ్వు అక్కడ ఈ ఉత్తర ధ్రువంలో ఉన్న చలికి పారిపోయినా దక్షిణ ధ్రువానికి ఏరినా అక్కడ చలి ఉంటుంది. అలాగా ఖచ్చితంగా ఇఫ్ మ్యాడ్నెస్ స్టాండ్స్ ఆన్ ఇట్స్ హెడ్ ఇట్ డస్ నాట్ డిసపియర్. పిచ్చి నీ తలకెక్కుతుంది అంతే. నువ్వు నీ పిచ్చి ఈ పిచ్చిని భరించలేకపోతున్నాను, ఈ గోల నేను భరించలేకపోతున్నాను, నువ్వు ఎంత దూరం పరిగెట్టినా అది నీ నెత్తి మీదే కూర్చుని ఉంటా. అంటే నీ తల నీతోనే ఉంటుంది కాబట్టి. సో అది ఇట్ ఈస్ నాట్ జస్ట్ బై పెర్ఫార్మింగ్ ద హెడ్ స్టాండ్ మ్యాడ్నెస్ కెన్ డిసపియర్. తలక్రిందులుగా నుంచున్నా శీర్షాసనం వేసుకున్నా తల మీద కూర్చుందన్నారు కదా, ఈ పిచ్చి తల మీద కూర్చుందన్నారు. మరి తల మీద కూర్చున్న దాన్ని దింపాలంటే తల క్రిందులుగా నుంచుంటే, శీర్షాసనం వేస్తే ఏమైనా దిగుతుందా అనుకుంటే అది దిగే ఛాన్స్ లేదు. ఆ పిచ్చి అలా తల ఎక్కి కూర్చుంది, దిగటం లేదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ బై పెర్ఫార్మింగ్ ద హెడ్ స్టాండ్, శీర్షాసనం వేసిన మ్యాడ్నెస్ కెన్ డిసపియర్. అది మ్యాడ్నెస్ డిసపియర్ కాదు, మన పిచ్చి పోదు. ఏ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజైర్స్ మే రెనౌన్స్ ద వరల్డ్. ఫుల్గా బాగా కోరికలతో ఉన్నవాడు ఈ ప్రపంచాన్ని త్యాగం చేస్తానంటాడు. ఏ వరల్డ్లీ మ్యాన్ మే బికమ్ ఏ సన్యాసి. ఈ బాగా ప్రాపంచిక విషయాలు పడి చూసి ఒక రోత పుట్టి నేను సన్యాసం స్వీకరించానంటాడు. అది దాని అర్థం ఏంటి? అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అంతే. ఆ ఒడ్డు ఈ ఒడ్డు కాదురా, మధ్య మార్గంలో ఉండాలిరా అంటున్నాడు కృష్ణుడు. బుద్ధుడు కూడా అదే చెప్పాడు. మరి చూడండి, మరి భిన్నంగా ఏం లేదు. సో బట్ దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఎంత దూరం పోయినా నువ్వు పారిపోతున్నా కూడా, సన్యాసంగా నువ్వు పారిపోయినా కూడా దానికి అంతు లేదు. ఎంత సన్యాసంలో హిమాలయాలకు వచ్చిన వాటి తీసుకొచ్చి మన ఈ సంసారులకి ఇక్కడ మళ్ళీ సంసారుల మధ్య ఉండాల్సిందే, ఆయన పోషణ కోసం, ఆయన ఆశ్రమాల కోసం ఆహారం అలా ఉంటుంది అనమాట. సో బట్ దేర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. ఎస్, హీ సీమ్స్ టు బి మూవింగ్ టువర్డ్స్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనకు అనిపిస్తుంది ఈ ప్రపంచాన్ని అంతా వదిలిపోయి హాయిగా హిమాలయాల్లో ఆయన గొప్ప సాధువు అంట, ఆయన వచ్చి మనకేదో బోధిస్తాడంట. ఇక్కడ నేర్చుకునేది వాడు అక్కడికి పోయి నేర్చుకునేది మనకేం బోధిస్తాడు? ఒక సన్యాసి సంసారికి ఏం బోధిస్తాడు? సన్యాసి ఒక సంసారి ఇక్కడ ప్రాపంచికంగా గెలవలేని వాడు అక్కడ సన్యాసిగా ఏం గెలిచి వచ్చినట్టు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఈ డస్ నాట్ చేంజ్. నువ్వు సన్యాసి బట్టలు వేసుకున్నా నువ్వు మారవు. నువ్వు పూర్తిగా తాగి తిని డొల్లెడాడినా నువ్వు మారవు. పోయి ఈ తాగడం తినడం అన్నీ వదిలేసి మొత్తం ఈ ప్రపంచాన్నంతా వదిలేసి సన్యాసిగా వెళ్ళినా నువ్వు మారవు. నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు అలానే ఉన్నావు. అవేకన్ అయితే, మేల్కొంటే, ఎరుకతో ఉంటే, ధ్యాన సాధన చేస్తే, మరి నిన్ను తెలుసుకుంటే, నిన్ను గెలుచుకుంటే అప్పుడు నువ్వు టోటల్గా 100%. ధ్యానం చేయకపోతే మారేది లేదు. ధ్యానం చేయకుండా బాహ్యంగా పరుగులు తీసినా వసుకోండి, ఎంత పరుగులు తీసినా ఎంత పారిపోయినా నీ పిచ్చి నీ నెత్తి మీదే ఉంటుంది. తలకి అదే శీర్షాసనం వేసినా ఆ పిచ్చి మాత్రం కిందకి దిగదు. వాట్ కృష్ణ సేస్ ఇన్ ద గీత ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే అసాధారణంగా చెప్తున్నాడు కృష్ణుడు యొక్క బోధ అంతా అసాధారణంగా ఉంది. ఈ సేస్ దట్ ది వరల్డ్లీ మ్యాన్ అండ్ ద సన్యాసి ఆర్ నాట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఈచ్ అదర్. ఈ ప్రాపంచిక సుఖాల్లో పడి తేలుతున్న వాడికి సన్యాసికి ఏ భేదం లేదని చెప్తున్నాడు. సన్యాసికి ప్రాపంచిక సుఖాలని వదిలిపెట్టేసి సన్యాసం స్వీకరించాను అని చెప్పి నువ్వు పారిపోయిన వాడికి ఈ యొక్క ప్రాపంచిక సుఖాల్లో వాలలాడే వాడికి ఏ మాత్రం భేదం లేదు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఇద్దరు ఒకటే అంటున్నాడు. ఎందుకంటే అది కొంచెం మనకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది, అసాధారణమైనటువంటి వాక్యంగా అనిపిస్తుంది. దే ఆర్ నాట్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఒకరికి ఒకరు వ్యతిరేకం కాదు. ఎందుకని అనే దానికి కూడా వస్తుంది. వీడు భౌతికంగా ప్రాపంచిక సుఖాల్లో వల్లాడుతుంటే వాడు కళ్ళు మూసుకుని మానసికంగా వల్లాడుతుంటాడు సన్యాసి. సన్యాసికి నోరు తెరిస్తే అది మంచిది కాదు, ఇది మంచిది కాదు అని చెప్తాడు. కామము మంచిది కాదని అంటే వాడి యొక్క ఆలోచన అంతా కూడా ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. ప్రకృతి పరంగా ప్రకృతి తను తాను విస్తరింప చేసుకోవడం కోసమే అన్నీ కల్పించింది. ఏది విరుద్ధం అనేది, ఏది చెడు అనేది లేదు. వీడి ఆలోచన అంతా చెడు వైపే ఉంటుంది, వీడి ఆలోచన అంతా ఈ వైపే ఉంటుంది. ఇద్దరు దొందుతుంది అని చెప్తారు ఈయన కృష్ణుడు. ఏ మ్యాన్ డస్ నాట్ బికమ్ ఏ ట్రూ సన్యాసిన్ ఇఫ్ హీ ఎస్కేప్ ఫ్రమ్ ది వరల్డ్. ఈ ప్రపంచం నుంచి పారిపోయేవాడు నిజమైన సన్యాసి కాదు. బట్ ఏ మ్యాన్ హూ బికమ్స్ అవేకెడ్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ ఏ ట్రూ సన్యాసిన్. ఈ ప్రపంచంలో సంత బజార్లో ఉన్న వాడు వెలుకుని ఉంటే వాడు నిజమైన సన్యాసి. అందుకోసమే ఒక యోగం పేరు
భగవద్గీతలో ఒక యోగం పేరు కర్మ సన్యాస యోగమో ఏదో ఉంటుంది దాని పేరు. సో ఇఫ్ యూ విష్ టు బికమ్ అవేకెండ్ దెన్ బికమ్ అవేకెండ్ నౌ. ఎప్పుడైతే వేలుకొని ఉండాలో, ఎరుకుతూ ఉండాలంటే ఇప్పుడే ఎరుకుతూ ఉండు, ఎప్పుడో కాదు. సంసారంలో ఉన్నప్పుడే ఈ వర్తమాన క్షణంలోనే నువ్వు ఎరుకులో ఉండాలి. వర్తమాన క్షణంలో జీవించడమే ఎరుక కలిగి ఉండడము. వర్తమాన క్షణంలో జీవించాలి. ఎప్పటికప్పుడు వర్తమానంలోనే నువ్వు ఉండగలిగితే చాలు, నువ్వు మెలుకుని ఉంటావు. నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై టు ఎస్కేప్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. దానివల్ల నువ్వు ఎక్కడికో పారిపోదాము, సన్యాసం తీసుకున్నాము, లేకపోతే ఈ సంసారంలో ఈ బాధలు పడలేకపోతున్నాను, నేను పారిపోతున్నాను అనుకున్న ఉపయోగం ఏం లేదు. నువ్వు సంత బజార్లో ఉన్న, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు మెలుకుని ఉంటే, ఎరుకుతూ ఉంటే, నిన్ను బాగా గమనింపుగా ఉంటే, నీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, ఎమోషనల్గా ఉన్నాయా అని ఇప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటే, ఎలా ఉండాలో, ఎలా సమాధానం చెప్పాలో, ఏ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాలో అంత చక్కగా సమర్థవంతంగా సమాధానం చెప్పగలుగుతావు అన్నమాట. అవేకెండ్ నౌ. అందుకోసమే వర్తమానంలో నువ్వు జీవించు, వర్తమానంలో నువ్వు ఎరుకుతూ ఉండు. నో మ్యాటర్, ఎక్కడి నుంచి పారిపోవడానికి ఏం లేదు. దేర్ ఈజ్ నో స్పెషల్ ప్లేస్ వేర్ యూ నీడ్ టు బీ ఇన్ ఆర్డర్ టు బికమ్ అవేకెండ్. ఏదో ప్రత్యేకమైన ప్రాంతానికి వెళ్ళి నేను సాధన చేస్తే అక్కడ నేను ఒక జ్ఞానిని అవుతాను, ప్రజ్ఞావంతుని అవుతాను అనే పదం లేదు. ఏ అడవికి వెళ్ళి అక్కడ నేను సాధన చేస్తాను, అక్కడ సాధన చేస్తే నాకు ఏదో కిరీటం వస్తుంది అనేది లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా, సంతలో ఉన్నా, నీకు ఆ ఎరుకుతూ ఉంటే చాలు, అప్పుడు స్పాట్లోనే ఆ కిరీటం వస్తుంది, స్పాట్లోనే అవేకెండ్ అవుతావు. అదే అక్కడ అదే కృష్ణుడు చెప్పాడు. దేర్ ఈజ్ నో స్పెషల్ ప్లేస్. ఎక్కడో స్పెషల్ ప్లేస్ ఉందనుకుంటున్నావేమో, ఎక్కడో హిమాలయాలకు వెళ్ళేసి నువ్వు ఏదో చేద్దాం అనుకుంటున్నాము. ఎక్కడ పోయినా కూడా అది స్పెషల్ ప్లేస్ ఏం లేదు. అక్కడ పోయి అవేకెండ్ అయినది కాదు. ఇక్కడ లేనిది అక్కడ లేదు. ఎక్కడ ఉన్నా నువ్వు అవేకెండ్ అవ్వచ్చు. ఎక్కడున్నా నువ్వు ఆ యొక్క జ్ఞాన స్థితికి ఎదగవచ్చు, నువ్వు ఒక బుద్ధ స్థితికి ఎదగవచ్చు. అవేకెండ్ నౌ. నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై టు ఎస్కేప్. నీ నుంచి నువ్వు ఎంత దూరంగా పారిపోవాలన్నా నువ్వు పారిపోలేవు. ఇక్కడ స్పెషల్ ప్లేస్ లేదు. You do not need to dream a particular dream in order to wake up. నాకు ఒక ప్రత్యేకమైన కల వస్తేనే నాకు జ్ఞానోదయం అవుతుంది అనేది లేదు. నేను ఒక అద్భుతమైన కల కనేంత వరకు నేను మేల్కోను అని అనడానికి వీలు లేదు. యూ కెన్ వేకప్ అవుట్ ఆఫ్ ఎనీ డ్రీమ్. ఏ కల వచ్చినా నువ్వు మేల్కోవాల్సిందే. ఏ కల వచ్చినా నువ్వు మేల్కొని తీరాల్సింది. ఎందుకంటే కల కదా అది స్వప్నం, వాస్తవం కాదు. స్వప్న స్థితి, అది వాస్తవం కాదు. నువ్వు మేల్కోవాల్సిందే, నువ్వు ఎరుకతో ఉండాల్సిందే. సమ్వన్ డ్రీమ్స్ అబౌట్ బీయింగ్ ఏ థీఫ్. కొంతమంది ఒక డాన్ కావాలనుకుంటారు, జ్యువెల్ థీఫ్, లేకపోతే వజ్రాల దొంగ, ఏదో సినిమాలు ఉన్నాయి కదా, పాత సినిమాలు. అలాగా నేను ఒక డాన్ కావాలనుకుంటున్నాను, నేను గబ్బర్ సింగ్ కావాలనుకుంటున్నాను అనేవాడు కథలు కట్టుంటాడా? అట్లా జస్ట్ లైక్ దట్ ఒక కళలు, అది కలే. సమ్మన్ ఎల్స్ డ్రీమ్స్ అబౌట్ బీయింగ్ ఏ సెయింట్. ఒకతను దొంగ కావాలనుకుంటున్నాడు, ఒకతను నేను ఒక జ్ఞానిని కావాలి, ఋషిని కావాలనుకుంటున్నాడు. రెండింటి నుంచి మేలుకోవాల్సిందే. రెండింటిని అవేకెన్ అయిన వాడు సరైన వాడు అవుతాడు తప్ప కళలు కంటూ కూర్చుంటే కుదరదు. ఆ కళల నుంచి మేలుకోవాల్సిందే. ఇట్ ఈస్ ఈజియర్ టు వేకప్ ఫర్ ది పర్సన్ హూ డ్రీమ్స్ అబౌట్ ఏ బీయింగ్ ఏ సెయింట్. నేను ఎవరినైనా సరే కలగనేవాడిని లేపేయచ్చు. నిద్రలో ఉన్నవాడు లేపచ్చు కదా, లేపనేవా? లేపచ్చా లేపకూడదు? లేవాల్సిందే. ఆర్ ఈజియర్ టు వేకప్ ఫర్ ది పర్సన్ హూ డ్రీమ్స్ అబౌట్ బీయింగ్ ఏ థీఫ్. ఒక వ్యక్తి దొంగ కావాలనుకున్న వాడిని కూడా మేల్కోవచ్చు. వాడు ఆ కళల్లో వాడు పోలీసులు అంటే పడుతుంటే పారిపోతున్నట్టుగా వాడు ఫీలింగ్ ఉంటుంది. వాడిని మేలుకోవచ్చు, వాడు అరుస్తూ ఉంటాడు, వాడిని కూడా మేలుకొల్పవచ్చు. బోత్ ఆర్ డ్రీమ్సే, అవి కళలే. ఇట్ ఈజ్ సేమ్ ఫినామినా, దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే ఒక సన్యాసికి ఒక పూర్తిగా వ్యవహారంలో ఉన్నవాడికి ఏమి భేదం ఏం లేదు. అవేకెండ్ అయిన వాడికి, మెలకువగా ఉన్నవాడికి, ఎరుకలో ఉన్నవాడికి, వర్తమానంలో జీవించేవాడికి, ఒక యోగి మాత్రమే కరెక్ట్గా ఉండగలుగుతారు. అప్పుడు వాడు ఎక్కడి నుంచి పారిపోడు. ది మ్యాన్ హూ డ్రీమ్స్ అబౌట్ బీయింగ్ ఏ సెయింట్ వేకప్ అండ్ రియలైజెస్ దట్ ఈస్ జస్ట్ డ్రీమ్. ఇప్పుడు నేను బుద్ధుడిని అయ్యాను అని కలగన్నాం అనుకోండి, మెలకు వస్తే మామూలేగా.
నేను దొంగనయ్యానని నేను అద్భుతమైన దొంగ గజ దొంగ అవ్వాలి అనుకున్నాను అని అంటే గజ దొంగ సినిమా చూసి నేను కూడా గజ దొంగని అని అనుకుంటే వాడు కలగనంతసేపు గజ దొంగ వెలుగు వస్తే బాగులే. సో జస్ట్ సిమిలర్లీ ది మ్యాన్ హూ డ్రీమ్స్ అబౌట్ బీయింగ్ ఎ థీఫ్ వేకప్ అండ్ రియలైజెస్ దట్ హీ వాజ్ ఎ డ్రీమింగ్. ప్రతి ఒక్కడు నేను కలగంటున్నాను ఇది వాస్తవంలోకి తెచ్చుకోవాలి అంటే వాస్తవం తెచ్చుకుంటాడు. దట్ ఈస్ డిఫరెంట్. బోత్ ఇండివిజువల్స్ వేకప్ ఇన్ ద సేమ్ వే. వాడు మెలకు ఈ విధంగానే ఉంటాడు, వీడు మెలకు అదే విధంగా వస్తుంది. ఈవెన్ దో వాళ్ళ డ్రీమ్స్ మే బీ డిఫర్, కానీ కళ్ళ నుంచి బయటికి రావాల్సిందే. ఇఫ్ యూ బిలీవ్ దట్ యువర్ డ్రీమ్ ఇస్ రియల్ యూ హ్యావ్ ఓన్లీ 2 ఆల్టర్నేటివ్స్. నీ కళని నువ్వు నిజమని అని కనుక భావిస్తే 2 ఆల్టర్నేటివ్ ఉన్నాయి. ఏమిటాయా అంటే ఐదర్ యూ గో డీప్ ఇన్ యువర్ డ్రీమ్ అండ్ యువర్ ఇండల్జ్ ఇన్ ఇట్. నీ కళలోనే నువ్వు బాగా లోపలికి వెళ్ళిపోయి దాంట్లో పూర్తిగానే మునిగిపోవాలి. ఆర్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ అండ్ డిసైడ్ టు రినౌన్స్ ద డ్రీమ్. లేకపోతే ఆ కళను వదిలించుకొని బయటకు వచ్చి అది అక్కడ ఉన్న విషయం. గీత స్టాండ్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 2 ఆపోజిట్. భగవద్గీత అనేది ఈ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. 2 ఆపోజిట్ పొలారిటీస్, ఇంటెలిజెన్స్ అండ్ రినౌన్సేషన్. పూర్తిగా మునగవద్దు, పూర్తిగా వదిలేయొద్దు, మధ్యలో ఉండు. అవేకెన్ నౌ, టుడే వర్తమానంలో మేల్కొను, వర్తమాన కాలంలో జీవించు, వర్తమానంలో ఉండు. నువ్వు ఎందుకున్నావు, ఎక్కడున్నాను, ఇక్కడ ఎందుకున్నాను, నేను దేనికోసం వచ్చినాను అనేది కళలు కనడం కోసం కాదు, అలాగే పూర్తిగా ఏదో వ్యవహారాల్లో పిచ్చి ఆలోచన చేయడం కోసం కాదు. నేను ఎందుకున్నాను ఇక్కడ. అవేకెన్ నౌ. కృష్ణ సేస్ టు అర్జున బికమ్ అవేకెన్. యోగి భవ అంటే అదే అవేకెన్ అవ్వాలి, ఎరుకతో ఉండాలి. అర్జున రికగ్నైజ్ దట్ విచ్ ఈజ్ రియల్ అండ్ దట్ విచ్ ఈజ్ అన్రియల్. రికగ్నైజ్, గుర్తుంచుకో ఏది సత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము. ఎప్పుడైతే నువ్వు గుర్తించావో, ఎప్పుడైతే నిత్యానిత్య వస్తు వివేక విచారణ జరిగిందో నువ్వు ఖచ్చితంగా అవేకెండ్ అవుతావు, మేల్కొని ఉంటావు, యోగి అవుతావు. అది అక్కడ ఎరుక అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, ఇప్పుడు వరకు అర్థమైంది కదా చెప్పిన విషయాలు. అది. సో ఇంకొక ప్రశ్న వస్తుంది అన్నమాట. ఆర్ యూ సేయింగ్ దట్ ఇన్ ఆర్డర్ టు బీ అవేకెండ్ వీ షుడ్ స్టాండ్ ఆన్ అవర్ హెడ్ అండ్ చూస్ ద ఆపోజిట్ పొలారిటీ ఎస్కేపిజం? అట్లీస్ట్ దిస్ మచ్ ఎఫర్ట్ ఈజ్ డ్యూ ఆన్ అవర్ పార్ట్. అయితే అవేకెండ్ కావాలంటే శీర్షాసనం వేస్తే అవేకెండ్ అవుతామా సార్ అని అడుగుతాం. లేకపోతే మన నుంచి మనం తప్పించుకోవాలి, పారిపోవాలి అని అనుకుంటే ఆపోజిట్ పొలారిటీలో పారిపోతాం. అట్లీస్ట్ దిస్ మచ్ ఎఫర్ట్, కానీ పారిపోవడానికి కూడా ఏదన్నా ప్రయత్నం చేయాలా అని అంటే నో. టు బీ అవేకెండ్ డస్ నాట్ రిలేట్ ఎనీ వే టు బీయింగ్ ఎన్ ఎస్కేపిస్ట్. పారాయణవాదానికి ఎరుకకి సంబంధమే లేదు. పారాయణవాది ఇంట్లోంచి పారిపోతాడు, అవేకెండ్ వాడు ఇంట్లోనే ఉంటాడు. ఏ గొడవలు ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఇంట్లోనే ఉంటాడు. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ బికమింగ్ అవేకెండ్ అండ్ బీయింగ్ ఎన్ ఎస్కేపిస్ట్. పారిపోవడం కోసం కాదు, తను ఎక్కడ ఉన్నాడో అక్కడే నిలబడి గెలవగలగడం అని కావాలి. అందుకోసమే ఒప్పుకోవద్దురా ఓటమి అని ఒక పాట ఉంది. ఒప్పుకోవద్దురా ఓటమి అని, ఎక్కడ ఎప్పుడు ఒప్పుకోవద్దని. సో బికాజ్ అవేకెనింగ్ డస్ నాట్ రిలేట్ ఇన్ ఎనీ వే టు ఎస్కేపిజం. ఎరుకతో ఉండడం అనేది పారిపోవడం కాదు. పారిపోవడానికి ఎరుకతో ఉండడానికి సంబంధమే లేదు. యూ డు నాట్ ఎస్కేప్ ఇన్ వన్ డైరెక్షన్ నార్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. నువ్వు ఎక్కడికి తప్పించుకోలేదు. ఒక డైరెక్షన్లో పారిపోయినా ఆటోమేటిక్గా సర్క్యులర్ మూమెంట్లో మళ్ళీ తిరిగి అదే ప్లేస్కి వస్తావు. టు బి అవేకెండ్ సింప్లీ మీన్స్ టు బి రెడీ టు సీ దట్ విచ్ ఈజ్. అవేకెండ్ అని అంటే ఏమిటి ఇది అని చూస్తావు అంటే. ప్రతి సమస్యని, ప్రతి విషయాన్ని ఏమిటి ఇది అని అంటే యాక్చువల్గా ఎన్లైటన్ కావాలంటే ఒక సూత్రం చెప్తారండి. మనిషి ఒక గాడిద ఉందనుకోండి, ఒక గాడిద, గొర్రెలు ఉన్నాయనుకోండి, చు అన్నాము. అవి లెఫ్ట్కి పోతున్నాయి అనుకోండి, రైట్ వైపు చో అన్నాము, రైట్కి పోతాయి. లెఫ్ట్ వైపు చో అన్నాము, లెఫ్ట్కి పోతాయి. అవి ఎందుకు నన్ను రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు అని నన్ను ఎందుకు తరుముతున్నావు అని అవి ప్రశ్నించవు. మనం కూడా ప్రశ్నించకపోతే మనం ఒక జైల్లో ఉన్నట్టు. మన జీవితాన్ని మనం ఎప్పుడప్పుడు అడుగడుగున ఏమిటి నేను, ఎందుకు నేను, ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, నేను ఏ విధంగా అవుతున్నాను అని ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించకపోతే మనం జైల్లో ఉన్నట్టే. అది అక్కడ ఉన్న విశేషం. అంటే
ఏ ఎన్లైటన్మెంట్ అయినా సరే ఆఖరికి భగవద్గీత ప్రారంభం కూడా ఒక ప్రశ్నతోనే స్టార్ట్ అవుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రి కురుక్షేత్రి మామకాహ పాండవ కిమ్ అకుర్వత్ సంజయ్, ఏం చేస్తున్నారు సమవేత అంటే సమావేశమై ఏం చేస్తున్నారు అనే ఒక ప్రశ్న అనేది ఉంది. అంటే ప్రశ్నించతోనే ఆఖరికి మీరు పురాణాలు చదవనేయండి. సౌనికాది మునులని కొంతమంది అడుగుతారు, నైమిషారణ్యంలో సౌనికాది మునులని లేకపోతే ఇంకొక మహర్షిని ఎవరు అడిగారు, దానికి ఇదేమిటి అదేమిటి, ఏం చేస్తే ఈ మానవాడికి ఎలా దొరుకుతుంది. అలాగే ఒక శివుడిని పార్వతీదేవి అడుగుతుంది ఏమిటి అని. ప్రతిదీ ప్రశ్నే. ప్రశ్నించకుండా ఎవ్వడు ఎదగలేడు. ప్రశ్నించకుండా ఉన్నాడు అంటే వాడు జైల్లో ఉన్నట్టే, వాడిని వాడు కించపరుచుకుంటున్నట్టే. ప్రశ్నిస్తేనే మనిషి ఎదుగుతాడు. తను తాను ప్రశ్నించుకోవాలి. అడుగడుగున ప్రతి క్షణము తను తాను ప్రశ్నించుకోవాలి. ఏం చేస్తున్నాను, ఎలా ఉన్నాను అని ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకున్నవాడే ఎదుగుతాడు. సో అవేకెండ్ అంటే ఎరుకుతో ఉండడం, అంటే ఎరుకుతో ఉండడము అంటే పారిపోవడం కాదు. సో యూ మే బి వెల్దీ అంటే వెల్దీ అంటే బాగా సంపన్నుడిగా ఉండొచ్చు. యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ వెల్త్ ఇన్ 2 different ways. ఒక సంపన్నుడు తన ధనాన్ని నుంచి బాగా సంపాదించాడు, ఇంకేం చేయాలో అర్థం కాదు. వాడు ఆ ధనం నుంచి పారిపోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటి అలా మార్గాలు? దాన్ని ఆ సంపాదనని ఏమో ఖర్చు అయిపోతుందేమో అని అలా బెగబెట్టుకుని కూర్చుంటాడు. వాడు తినడు, మరొకడు తిన్నవాడు. ఏంటి, గడ్డిమాము దగ్గర కుక్కలాగా. ఆ కుక్క గడ్డిని తినదు, ఇంకొకటి దాన్ని తినేవాడు. ఆఖరికి జంతువు ఏదైనా వచ్చినా కూడా ఆవుని కూడా దగ్గరికి రానివాడు వేయడానికి. అలాగా వాడు ధనవంతుడు దాన్ని గట్టిగా అలాగే పట్టుకుని ఉన్నా దాని నుంచి వాడు పారిపోయినట్టే లెక్క. ఎందుకంటే వీడు ఏదో ఒక సమయానికి వచ్చేస్తుంది, ఎత్తుకుపోతుంది, లోబే ఆ ధనాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు, తప్పదు. అలా కాకుండా టైట్గా, బికాజ్ యూ డు నాట్ వాంట్ టు లాస్ ఈవెన్ 1 cent, ఒక్క పైసా కూడా నువ్వు పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి, ఆర్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ వితౌట్ ఎవర్ లుకింగ్ బ్యాక్. అసలు గట్టిగా పట్టుకుని ఉండాలి, దాన్ని అసలు అలా వదిలేసి దాన్ని వెనక తిరిగి చూడకుండా పారిపోవాలి. 2 విధాలుగా పారిపోవడం అనేది జరుగుతుంది. ఒక సంపన్నుడు. ఐ హావ్ హర్డ్ దట్ వెన్ ఎవర్ ఏ పీపుల్ వుడ్ ఆఫర్ మనీ టు వినోబా భావే. నేను ఒక మాట విన్నాను అన్న. వినోబా భావే అనే ఒక సెయింట్ ఉండేవాడు. భూదాన ఉద్యమాన్ని, మన భారతదేశంలో భూదాన ఉద్యమాన్ని, అంటే కొన్ని లక్షల ఎకరాలు కొంతమంది స్వాధీనంలో ఉండి పేదలకి భూమి లేకుండా వాళ్ళు వ్యవసాయం కూలీలుగా నిండిపోయేవాళ్ళు. వాళ్ళకి అందుకోసం భూదాన ఉద్యమాన్ని స్థాపించిన వ్యక్తి వినోబా భావే. ఆ వినోబా భావే ఎవరైనా కానీ డబ్బు ఇస్తే, మనీ ఇస్తే కనుక తల వెనక్కి తిప్పేసేవాట. హీ వాజ్ సో అఫ్రైడ్ ఆఫ్ మనీ. ఆయన చాలా డబ్బు అంటే ఆయన భయపడిపోయేవాడు. ఇట్ సీమ్స్ దట్ మనీ హ్యాడ్ ఏ గ్రిప్ ఆన్ హిమ్. దీన్ని బట్టి అర్థమవుతుంది మనీ ఏమైనా అతని మీద పెత్తనం చేస్తుందేమో అని అనిపిస్తుంది. వెన్ సమ్వన్ వుడ్ ఆఫర్ మనీ టు రామకృష్ణ పరమహంస కూడా ఇదే జరుగుతుంది. రామకృష్ణ పరమహంస హీ వుడ్ జంప్ అప్ యాస్ ఇఫ్ హీ హ్యాడ్ సీన్ ఏ స్నేక్. ఒక పాము చూస్తే ఎంత హడావిడి పడతామో అలా కంగారుగా జంప్ చేసేవాడట. బంగారు నాణం. హౌ డస్ మనీ రిలేట్ టు స్నేక్? అసలు మనీ అంటే ఒక డబ్బుకి పాముకి సంబంధం ఏముంది? ఈయన అంత ఎగిరిపడాల్సిన అవసరం ఏముంది? ద డ్రీమ్ హ్యాస్ నాట్ బీన్ షాటర్డ్. అంటే ఆ కళ ఇంకా చెదిరిపోలేదు, ఇంకా కళలోనే డ్రీమ్లోనే ఉన్నాడా? ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ విత్ అనదర్ డ్రీమ్. ఒక డ్రీమ్కి బదులు ఇంకొక డ్రీమ్ వచ్చింది అంతే. ఎట్ ఫస్ట్ మనీ అపియర్స్ టు బి గాడ్. ఫస్ట్ లక్ష్మీదేవి అంటాం, అంతే కదా. డబ్బు అనేసరికి లక్ష్మీదేవి అంటాం. లేటర్ ఆన్ లుక్స్ లైక్ మనీ యాజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ డెవిల్. చివరికి అది దయ్యం అవుతుంది. ఫస్ట్ ఏమో లక్ష్మీదేవి అని దాని వెంట పడతాము, డబ్బు సంపాదిస్తాము. చివరికి పిల్లలే వాడిని చంపితే తొందరగా పోతే బాగుండు, వీడు డబ్బు అని అంటు పెట్టుకుని ఉన్నాడు, వీడు తొందరగా పోతే బాగుండు అని. అది ఆఖరి వాడు సంపాదించిన ఆస్తే వాడిని మింగేలాగా, వాడు అది మింగదు. దాన్ని ఆశించిన వాడు ఆ డబ్బుని కోసం అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇట్ విల్ బికమ్ ఏ డెవిల్ లైక్ దట్. బట్ ది ఎంఫసిస్ ఈజ్ స్టిల్ ప్లేస్డ్ ఆన్ మనీ ఈజ్ స్టిల్ ద ఇష్యూ. కానీ దాని మీదే ఆధారపడే వ్యవహారం అంతా ఇష్యూ అదే, దాని మీదే ఉందన్నట్టుగా ఉంటుంది.
అయితే మనీ హ్యాస్ నో ఇంట్రెన్సిక్ వాల్యూ, ఇట్ ఈస్ జస్ట్ ఏ మొమెంటరీ వేవ్. మనీ అనేది ఒక వేవ్ లాంటి, ఒక అల లాంటి, ఒక అలలాగా ఫ్లో అవుతూ ఉంటుంది. యూ డు నాట్ నీడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, దాని నుంచి నువ్వు తప్పించుకోవాల్సిన అవసరమే లేదు. నార్ బీ అటాచ్డ్ టు ఇట్, అలాగని అతుక్కోని అవసరం లేదు. ఎందుకంటే అలా ఎగిరి అలా పడుతూ ఉంటుంది, అలాగే డబ్బు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. టు బీ అవేకెండ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ మ్యాటర్. ఎరుకుతో ఉంటే చాలు, నువ్వు ఉన్నా లేకపోయినా పర్ఫెక్ట్గా ఉంటావు. యూ డు నాట్ నీడ్ టు టర్న్ యువర్ హెడ్, డబ్బుని చూసి ముఖం వెనక తిప్పక్కర్లేదు. వెన్ యూ సీ మనీ, నాట్ డూ యూ నీడ్ టు హోల్డ్ మనీ టైట్లీ, అలాగని డబ్బుని ఊక అంటిపెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఇన్ ఎవర్ ఫిస్ట్, నీ పిడికల్లోని డబ్బు అమ్మో ఎవరికి ఖర్చు పెట్టకూడదని అనడానికి వీల్లేదు. మనీ ఈజ్ దేర్ అండ్ యు ఆర్ హియర్. మనీ అక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు. మనీ హ్యాస్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ యూ, నీ నుంచి అది ఏమేమి పారిపోదు. మనీ నీ నుంచి పారిపోదు, నువ్వే మనీ నుంచి పారిపోతావేమో కానీ అది నీ నుంచి ఏం పారిపోదు. నైదర్ ఇట్ హోల్డ్స్ యూ టైట్లీ ఇన్ ఇట్స్ ఫిస్ట్, ఆ మనీ తన గుప్పిట్లో నిన్నేం బిగించలేదు. మనీ నెవర్ వర్రీస్ అబౌట్ యూ యాజ్ మచ్ యాజ్ యూ వర్రీ అబౌట్ మనీ. మీరు డబ్బు గురించి బాధపడతారు కానీ మీ గురించి డబ్బు బాధపడదు. ఇట్ సీమ్స్ దట్ మనీ ఈజ్ మోర్ వైజ్ దెన్ యూ ఆర్. నిజంగా ఆ డబ్బే మీకన్నా చాలా తెలివైనది. మనీ విల్ నాట్ క్రై ఇఫ్ యూ లీవ్ ఇట్, మీరు దాన్ని వదిలిపెట్టినా అది మీ గురించి ఏడవదు. అయ్యో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని అదేమి ఏడవదు. ఇఫ్ యూ హ్యాపెన్ టు బి దేర్, మనీ విల్ నాట్ బీ హ్యాపీ టు సీ యూ. అప్పుడు మీరు అక్కడ ఉన్న డబ్బు దగ్గర మీరున్న మిమ్మల్ని చూసి నేను చాలా ఆనందపడుతున్నానని డబ్బు మనల్ని ఆనందం. అది మనం వదిలేసి వెళ్ళిపోయినా అది మన గురించి ఏమి ఏడవదు. నార్ ఇట్ విల్ వెల్కమ్ యూ. ఒకవేళ మీరు వచ్చారనుకోండి, రండి 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 అని మనల్ని ఆహ్వానించదు ఆ డబ్బు. ఇట్ విల్ నాట్ సే టు యూ గుడ్ దట్ యూ హ్యావ్ కమ్, అబ్బా వచ్చావా చాలా మంచిది అయింది అని ఆ మాత్రం డబ్బు ఆ మాట అనదు. టు బీ అవేకెండ్ మీన్స్ దట్ వేర్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎక్కడ ఉన్నా ఎరుకతో ఉంటే, హూ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైనప్పటికీ కూడా నువ్వు ఎరుకుతో ఉంటే, నో మ్యాటర్ వాట్ యు డ్రీమ్ మేబీ, నీ కళ ఏమాత్రమైనా ఉన్నా వెలుకుతో ఉంటే, యూ మే డ్రీమ్ అబౌట్ బీయింగ్ ఇన్ అన్ ఆశ్రమంలో ఉన్నానని నువ్వు కలగన్నా, సమ్వన్ ఎల్స్ మే డ్రీమ్ అబౌట్ బీయింగ్ ఇన్ హిజ్ షాప్, ఒక వ్యక్తి షాపులో ఉన్నానని కలగన్నా, నో మ్యాటర్ వాట్ యూ డ్రీమ్, నీకేం కళ వచ్చింది అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. యూ సింప్లీ వేకప్ ఫ్రమ్ యువర్ డ్రీమ్, ఈజీగా మేల్కొంటావు. కెన్ యూ టెల్ వెదర్ ది డ్రీమ్ ఈజ్ రియల్ ఆర్ నాట్, అప్పుడు చెప్తావు అది కళ వాస్తవమా కళ అని చెప్తావు. మేక్ ఇట్ యువర్ సెర్చ్, యువర్ ఎంక్వైరీ, వాట్ యూ యాక్చువల్లీ సీ, అప్పుడు ఈ కళలో ఏమి చూశాను, నాకు ఏమర్థమైంది అని అప్పుడు ఎంక్వైరీ మొదలెడతాం. వాస్తవం కాదు కాబట్టి. నో, ఐ ఆమ్ నాట్ సజెస్టింగ్ దట్ యూ షుడ్ సే దట్ ఇట్ ఈజ్ ఏ డ్రీమ్, ఇది కళ ఇది అని నువ్వు చెప్పమని మిమ్మల్ని బలవంతం పెట్టడం లేదు, సలహా ఇవ్వటం లేదు. కానీ మేల్కొని ఉండండి. బై సింప్లీ సేయింగ్ ఇట్ ఈజ్ ఏ డ్రీమ్, ఇది కళ మాత్రమే. యూ డు నాట్ బికమ్ అవేకెండ్, కళలో ఉన్నప్పుడు మీరు మేల్కొని ఉండరు. కాబట్టి ఇది కళ అని మీరు ఎరుక కలిగి ఉండాలి. ఇట్ వుడ్ బీ అన్ ఎఫర్ట్ ఆన్ యువర్ పార్ట్, అది మీ స్వయ ప్రయత్నం వల్లనే మీరు ఎరుకుతూ ఉంటారు. మీ స్వీయ ప్రయత్నం వల్లనే మీరు వర్తమానంలో ఉంటారు. వర్తమానంలో ఉండడమే బహుమానం. ఎంతగా మనం వర్తమానంలో ఉంచుకుంటాము. అండ్ ఇఫ్ యూ మేక్ అన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఈజ్ ఏ డ్రీమ్, ఇది కళ అని కనుక మీరు ప్రయత్నం చేస్తే, if you make an effort to convince yourself that it is a dream, that simply shows that you have not understood that it is a dream. ఇది కళ అని అవగాహన చేసుకో అని అంటే కళ యొక్క తత్వం మీకు అవగాహన కాలేదు అని అన్నమాట. ఇఫ్ యూ రికగ్నైజ్ ఎ డ్రీమ్ యాజ్ ఎ డ్రీమ్, యూ డు నాట్ నీడ్ టు కాల్ ఇట్ ఎ డ్రీమ్. ఇది కళ అని చెప్పి మీరు గుర్తిస్తే ఇంకా అది కళ అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. దానికి ఇంకా పేరు ఇది కళ అని అనాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ నీడ్ టు కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ ఇట్ ఈజ్ ఎ డ్రీమ్, యూ హ్యావ్ నాట్ అండర్స్టాండ్. మిమ్మల్ని ఇది కలరా బాబు ఇది కలరా బాబు అని మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సి వస్తే నీకు కళ అర్థం కాదు. ఒక పిల్లవాడికి కళలో ఏదో వచ్చింది, వాడు ఏడుస్తూ ఉంటాడు. మనం ఎంత చెప్పినా వాడు ఆ ఏడుపు ఆపడు, ఎందుకంటే ఇంకా వాడు డ్రీమ్లోనే ఉన్నాడు. అలాగా ఇది కలరా అని మనకు ఆ పిల్లవాడికి ఎలా అర్థం కాదు, మన జీవితంలో కొన్ని సంఘటనలు ఇదంతా అవాస్తవమైన సంగతి అర్థం కావటం లేదు. అందుకోసమే అర్జునుడు ఏడవకుండా ఏడుస్తాడు, అసూచానని వచ్చేసేస్తాడు. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఏ ఫ్రెండ్ కేమ్ టు సీ మీ విత్ ఏ సూఫీ మిస్టిక్ and told me that the mystic saw God everywhere in each and every particle of existence.
ఒక సూఫీ సెయింట్ని పట్టుకొచ్చారు. ఒక వ్యక్తి, ఒక ఫ్రెండు సూఫీ సెయింట్ని పట్టుకొచ్చాడు. ఆ సూఫీ సెయింట్ అన్ని పదార్థాల్లోనూ దైవాన్ని చూస్తున్నాడు, అంత సూక్ష్మదర్శి అని ఈయన చెప్పాడు. కెన్ హీ సీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్? కెన్ హీ సీ గాడ్ యాజ్ వెల్? కెన్ హీ సీ బోత్ ఎట్ ది సేమ్ టైమ్, ఏ పార్టికల్ అండ్ గాడ్ ఎట్ ది సేమ్ టైమ్? ఐ ఆస్క్డ్. నేను అడిగాడు. అయితే కెన్ హీ సీస్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్, ప్రతి పార్టికల్ని చూడగలుగుతాడా? ప్రతి అణువుని చూడగలుగుతాడా? చూడగలిగితే కెన్ హీ సీ గాడ్ యాజ్ వెల్, దైవాన్ని చూడగలిగినట్టే కదా. కెన్ హీ సీ బోత్ ఎట్ ది సేమ్ టైం, ఒకేసారి రెండు చూడగలుగుతాడా? ఏ పార్టికల్ అండ్ గాడ్, పదార్థాన్ని దైవాన్ని చూడగలుగుతాడా? ఒకేసారి చూడగలుగుతాడా అని అడిగాడు. ది ఫ్రెండ్ ఆన్సర్డ్, ఎస్, హీ కెన్ సీ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్, ప్రతి అణువు నా దైవాన్ని అతను చూడగలుగుతాడు. ఓకే, ఐ ఆస్క్డ్, డస్ హీ సీ ద పార్టికల్? మరి ఆ పదార్థాన్ని అంటే అణువును చూడగలుగుతాడా? కెన్ హీ ఆల్సో గాడ్ ఇన్ ద పార్టికల్, ఆ అణువులో కూడా దైవాన్ని చూడగలుగుతాడా? ఇజ్ ఇట్ సో? ఇది నిజమేనా? మై ఫ్రెండ్ ఆన్సర్డ్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆర్ యూ ఆస్కింగ్? ఏం ప్రశ్నలు ఇస్తున్నావు నువ్వు అని అడుగుతున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యు ఆర్ ఆస్కింగ్? ఐ యాడెడ్, మళ్ళీ నేను అడుగుతున్నాడు. ఇఫ్ హీ కెన్ సీ గాడ్, దైవాన్ని చూడగలిగితే, దెన్ హీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు సీ ద పార్టికల్. ఎందుకంటే దైవాన్ని చూడగలిగితే విడిగా పార్టికల్ చూడటానికి వల్ల కాదు, ఎందుకంటే అంతా ఆయన అయిపోతాడు. దైవాన్ని చూడటం అంటే అంతా దైవమే, దైవం తప్ప అన్యం లేదు. పార్టికల్ విడిగాను దైవం విడిగాను ఉండదు. పార్టికల్ విడిగాను దైవం విడిగాను ఉండదు అంటే అర్థమైందా లేదా? ఏమా అంటే విశ్వాంబరుడు అనే సూత్రం ఉంటుంది. విశ్వాన్ని అంబరంగా ధరించిన వాడు. ఈ విశ్వంలో కోటాను కోట్ల సూర్యులు, నక్షత్రాలు ఆయన శరీరం, ఆయన దేహంలో భాగం. అలాంటప్పుడు ఒక పార్టికల్లో, ఒక దేహంలో ఒక భాగం. ఇప్పుడు ఏలు ఉందండి, ఇప్పుడు మీరు నా ఫోటో పంపించమన్నారు, ఈ ఏలు ఫోటో తీసి మీకు పంపించాను అంటే ఇది సపోజ్ ఉదాహరణ చెప్తాను, ఇది పార్టికల్ అంటాం. ఈ పార్టికల్లో నన్ను మీరు చూడాలిగా. దైవాన్ని చూడాలి అని అంటే, దైవాన్ని చూస్తే ఇంకా పదార్థంతో పనే ఉంది, ఈ చిన్న చిన్న ముక్కలతో పనే ఉంది. అన్ని పదార్థాలు కలిపి ఈ రూపం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, దైవం రూపం అని ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తుంది. దైవానికి రూపం లేదు, కానీ పార్టికల్స్ కూడా దైవాన్ని చూశాడు అంటే అక్కడ పార్టికల్తో సంబంధం ఏముంటుంది? ఇంకా అంత దైవమే దర్శనం ఉంటుంది, కానీ పార్టికల్ దర్శనం విడిగా. పార్టికల్కి ఒక పార్టికల్ అంటే ఒక పదార్థానికి పరిమితమై ఉన్నాడు ఆ దైవము. అది అక్కడ ప్రశ్న అనమాట. ఇఫ్ హీ కెన్ సీ గాడ్, దెన్ హీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు సీ ద పార్టికల్. దైవాన్ని చూస్తే పార్టికల్ని చూడటానికి అవ్వదు. ఇఫ్ హీ కెన్ సీ ద పార్టికల్ చూస్తే ఇట్ మీన్స్ దట్ గాడ్ హ్యాస్ బీన్ అన్ ఐడియా విచ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్. అది డూప్లికేట్ గాడు, నిజంగా గాడు కాదు. ఈ నీడ్స్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు సీ గాడ్. అతను ప్రయత్నం చేస్తున్నాడు అంతే కానీ నిజంగా దైవ దర్శనం అయి ఉండదు అని. ఇఫ్ ఏ పర్సన్ సేస్ దట్ హీ కెన్ సీ గాడ్ ఇన్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ప్రతిదాన్ని నేను చూడగలుగుతున్నాను అని అంటే, ఈ సీ టూ థింగ్స్ ఎట్ ద సేమ్ టైం, ఒకేసారి రెండు చూస్తున్నాడు. ద పార్టికల్ అండ్ గాడ్. బొమ్మ చూస్తున్నాడు, బొమ్మలో దైవం చూస్తున్నాడు. ఎలా? బట్ వన్ కెనాట్ సీ బోత్ సైమల్టేనియస్. బొమ్మలో ఉన్న దైవం రెండు చూడలేము, బొమ్మను మాత్రమే చూడగలుగుతాం. ఏ పర్సన్ కెన్ ఓన్లీ సీ వన్ థింగ్ ఎట్ ఏ టైమ్. ఒక వ్యక్తి ఒక దృశ్యాన్ని ఒకవైపే చూడగలుగుతాడు. హీ షుడ్ నాట్ బీ ఏబుల్ టు సీ ద పార్టికల్. ఇఫ్ హీ కెన్ సీ ద గాడ్, దైవాన్ని చూస్తే కనుక పార్టికల్ చూడలేడు. బికాస్ దేర్ ఈజ్ నో మోర్ స్పేస్ ఫర్ గాడ్ వన్స్ యూ ఫోకస్ ఆన్ ఏ పార్టికల్. పార్టికల్ మీద దృష్టి పెడితే ఇంకా వేరే నీ దృష్టి ఆ దాని మీదే కేంద్రీకృతమై ఉంటుంది. దైవం మీద కేంద్రీకృతం అవుతుంది. ఒకేసారి నువ్వు రెండు చూడలేవు. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఏ పార్టికల్. ఐ సెడ్ టు మై ఫ్రెండ్, హీ మస్ట్ హ్యావ్ మేడ్ అన్ ఎఫర్ట్. అతను ప్రయత్నం చేస్తున్నాడు, సాధన చేస్తున్నాడు. అండ్ మస్ట్ హ్యావ్ కన్విన్స్డ్ హిమ్సెల్ఫ్. తాను కన్విన్స్ చేసుకుంటున్నాడు. హీ మస్ట్ హ్యావ్ రీడ్ సమ్ వేర్ ఇన్ ద స్క్రిప్చర్స్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్. ఏదో శాస్త్రం చదువుకుంటాడు, దైవం అంతటా నిండి ఉన్నాడు అని. దైవం అంతటా నిండి ఉన్నాడంటే ఎస్, పలానా దాంట్లో ఉంటాడు అనేటువంటి భావంతో
ఆ దైవాన్ని మనం చూస్తున్నాం, దైవానికి రూపం లేదు కాబట్టి మనం ఇందాక ఉదాహరణ చెప్పుకున్నాం, వీచే గాలిలోనూ దైవమే, అంతా దైవమే అన్నటువంటి ఆ యొక్క దివ్య భావన మనకి పులకందరిస్తుంది. దివ్య భావన అనేది మనకు ఒక స్ట్రెంత్ ఇస్తుంది. దివ్యత్వం అనేది స్మరణ చేసుకోవడము, దివ్యుడిని అని మనం ప్రయోగం చేసినప్పుడు అది ఎలా ఉంది, అది అక్కడ ఉన్నటువంటి విశేషం. అండ్ I can see God everywhere. You must have made a lot of effort in the past years. I said to my friend, he must have made an effort. అతను ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సూఫీ అని ఆయన కూడా వచ్చాడు కదా, ఆయన సూఫీ సైడ్ కూడా చెప్తున్నాడు, నో, సిన్స్ మెనీ ఇయర్స్ ఐ కెన్ సీ గాడ్ ఎవ్రీవేర్. నేను చాలా సంవత్సరాల నుంచి దైవాన్ని అన్ని చోట్ల చూస్తున్నాను. యూ మస్ట్ హ్యావ్ మేడ్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ ద పాస్ట్ ఇయర్స్. ఐ సెడ్, యూ కెన్ స్టే విత్ మీ ఫర్ ఎ ఫ్యూ డేస్. నాతో కొన్ని రోజులు ఉండండి. నేను చాలా సంవత్సరాలు దైవాన్ని చూస్తున్నాను అంటున్నారు కదా, నాతో కొన్ని రోజులు ఉండండి. ఇక్కడ సినిమా చూపిస్తాడు అనమాట. బట్ యూ షుడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ టు సీ గాడ్. యూ స్టే విత్ మీ ఫర్ ఎ ఫ్యూ డేస్. కానీ మీరు ఏ ప్రయత్నం చేయొద్దు, దేవుడిని చూడటానికి మీరు ఏ ప్రయత్నం చేయొద్దు, కానీ నాతో కొన్ని రోజులు ఉండండి. మీరు చాలా సంవత్సరాల నుంచి ప్రజ్ఞ అనేది ఉంది కదా, ఓకే, నాతో ఉండండి అన్నాడు. ఫాలోయింగ్ మార్నింగ్ ఈ టోల్డ్ మీ, యూ హ్యావ్ రూయిన్డ్ మీ. అంటే పక్క రోజే నన్ను నాశనం చేసిస్తావు అన్నట్టు చూపిస్తే. యూ హ్యావ్ ఎరేజ్డ్ ఆల్ మై 30 years ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్. నేను 30 సంవత్సరాల నుంచి చేసిన సాధనంతా ఒక్క రోజులోనే పోగొట్టేశావు. లాస్ట్ నైట్ ఐ డిడ్ నాట్ మేక్ ఎనీ ఎఫర్ట్ టు సీ గాడ్ అండ్ టుడే యాజ్ ఎ రిజల్ట్ ఐ సీ ఓన్లీ ట్రీస్, నథింగ్ ఎల్స్ బట్ ట్రీస్. నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్ని చోట్ల, అంటే దైవ దర్శనం అయ్యేది నాకు 30 సంవత్సరాల నుంచి అదే దాంట్లో ఉన్నాను. మీరు ఒక కండిషన్ చెప్పారు, సరేలే అని మీ కండిషన్ నేను ఒప్పుకున్నాను. నీ దైవాన్ని చూడటానికి మీరు ప్రయత్నించకండి అన్నాను, నేను ప్రయత్నించలేదు. ఎప్పుడైతే ప్రయత్నించడం మానేశానో తెల్లారిపాటికి చెట్లే కనపడుతున్నాయి కానీ దేవుడు కనపడలేదు. చెట్లే కనపడుతున్నాయి కానీ దేవుడు కనపడలేదు. కాబట్టి ఐ డు నాట్ సీ గాడ్ ఎనీ మోర్. నేను ఇంకా దేవుడిని చూడలేకపోతున్నాను. ఐ సెడ్, అప్పుడు ఈయన ఓషో అన్నట్ట, యూ హ్యావ్ సీన్ గాడ్ ఫర్ 30 years. 30 సంవత్సరాలు దేవుడు మీరు చూస్తున్నారన్నారే. అండ్ ఆల్ ఈజ్ లాస్ట్ జస్ట్ బికాజ్ యూ స్టాప్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్. మీ ప్రయత్నం ఆపితే వెంటనే ఆగిపోయిందా? ఫర్ ఎ ఫ్యూ అవర్స్, కొన్ని గంటలే. దిస్ మీన్స్ దట్ యు ఆర్ డ్రీమింగ్ ఆఫ్ గాడ్. దీని మీకు అర్థం ఏమిటాయా అంటే, దైవం గురించి మీరు కలగంటున్నారు. అండ్ ప్రొజెక్టింగ్ ఎవర్ డ్రీమ్ ఆన్ టు ద ట్రీస్. మీ లోపల ఉన్న కళ ఆ చెట్టు మీద పెడుతున్నారు. బట్ దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద గాడ్. ఆ దైవంతో దానికి సంబంధం లేదు. ఇఫ్ యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ట్రీస్, యూ విల్ స్టార్ట్ సీయింగ్ గాడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవరీ ట్రీ. దేవుడు కనుక చెట్లో ఉంటాడు అంటే ప్రతి చెట్లోనూ ఉంటాడు, ప్రతి చెట్లోనూ దైవ దర్శనం అవ్వాల్సిందే. కృష్ణ డస్ నాట్ టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ గాడ్. ఈ దైవం గురించి ఆయన మాట్లాడు. చూడండి, భగవద్గీతకి వేరే స్క్రిప్చర్స్కి ఎంత తేడా ఉంది. యూ షుడ్ నాట్ ఇంపోజ్ యువర్ గాడ్ ఆన్ టు